వినర్స్ వెల్కమ్ అందరికీ నమస్తే. సో బాలు సార్ వెల్కమ్ సార్, మాట్లాడండి. నేను ఇంకొక 10 నిమిషాలు ఫ్రీ అవుతా. నేను ఇప్పుడు డ్యూటీకి వస్తున్నాను. Good morning, sir. Good morning, good morning, good morning, everyone. Good morning. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. ఎందుకంటే నేను కొద్దిగా ఇప్పుడు ఇదే ఉన్నాను, ట్రాఫిక్ లో ఉన్నాను. సో మన వెల్కమ్ మేడం. మీరు ఎందుకంటే ప్రెజెంటేషన్. గుడ్ మార్నింగ్ వెల్కమ్ మేడం, వెల్కమ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ గారు. తాడిబాముల శంకర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you, sir. Good morning, good morning, everyone. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. దానబోయిన శంకర్రావు సార్కి కూడా గుడ్ మార్నింగ్, మన శంకర్ సార్కి కూడా గుడ్ మార్నింగ్, రాజేష్ సార్కి కూడా గుడ్ మార్నింగ్. ఇంకొక రాజేష్ సార్ ఉన్నారు మనకు, వైట్ రాజేష్ సార్కి గుడ్ మార్నింగ్. జయరాములు సార్, హనుమంతు సార్, కేవికే యాదవ్ సార్, వెంకటేష్ సార్, నాగప్రసాద్ సార్, కోటేశ్వర్ సార్, ప్రతి ఒక్కరికి పేరు పేరున, బాలరాజ్ సార్, నరసింహులు సార్, మార్కండేయ సార్, వెంకటేశ్వర్లు, రాజమల్ల వెంకటేశ్వర్లు సార్ ఉన్నారు, జయప్రకాష్ సార్, జగదీష్ సార్, మన సునీల్ కుమార్ సార్, మసూదన్ రావు సార్, ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలక్షన్లకి అమ్మా మీ చేత ఎమ్మెల్యే గెలిపించాలమ్మా. బ్రహ్మాండమైన పవర్ ఉంది మీ దగ్గర. రేపు ఈ పీవీసీ మెటాలో డబ్బు సంపాదించిన తర్వాత మీ చేత ఎమ్మెల్యే గెలిపించాలి మేము. డబ్బు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సపోర్టింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. అందరూ నాకు సహాయపడుతున్నందుకు మీటింగ్లో కూడా. పీవీసీ థ్యాంక్ యూ సార్. పీవీసీ లర్న్, టీచ్ అండ్ ఎర్న్ క్రిప్టో కువైట్ టీమ్కి కూడా గుడ్ మార్నింగ్. నరసింహులు సార్ హ్యాండ్ రైజ్ ఉంది సార్, అప్పటి నుండి చూస్తున్నాను సార్ది హ్యాండ్ రైజ్ ఉంది. నరసింహులు ఏం సార్ది మరి ఒకసారి చూడండి సార్, తర్వాత నేను ప్లాన్ స్టార్ట్ చేస్తాను. శంకర్ సార్ సార్ కూడా అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను మేడం, ఆ సార్ కూడా అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. ఉంటే అన్న మాట్లాడతారు. వెల్కమ్ సార్. సార్ ఉంటే మాట్లాడండి. మేడం ఉన్నారు, నో ప్రాబ్లం. మీకు నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. చెప్పండి సార్, చెప్పండి. నమస్కారం. పీవీసీ మెటా గురించి ఇంత చెప్తున్నారు కదా, ఏ రోజన్నా కనీసం రైజ్ అయిందండి? హలో, ఈ రోజు ఇలా ఏ రోజైనా మీటింగ్ వచ్చారా అండి? ఒక్క నిమిషం. నేను రాలేదు, మీరు అబ్జర్వేషన్ చేస్తా. నేను అబ్జర్వేషన్ ఏం చేస్తున్నారు? ఏ రోజైనా ఇప్పుడు పీబీసీ లో మీరు సార్ ఈ మధ్యలో చాలా డౌన్ అయిపోయింది. ఇంకా ఎందుకు రూపాయలు సంపాదించుకున్నారు ఏమండి సార్? మీరు ఈ జరిగిన ఈ 18 నెలల 19 నెలల పీరియడ్స్ లో మీరు ఎన్ని సంపాదించుకున్నారు పీబీసీ మేళలో? నేను ఏం సంపాదించాలి నా డౌన్ లైన్ లో? అయ్యో, అది తప్పు. మరి ఇక్కడ ఒక్కడే ఉండండి సార్, మీరు సంపాదించుకోలేకపోయారు. అందుకని నేను ఏమంటానంటే, ఇప్పుడు ఈ రోజు మీరు ప్లాన్ వినండి సార్. ఈ క్వశ్చన్, ఈ ప్లాన్ విన్న తర్వాత కానీ లేకపోతే రేపు కానీ క్వశ్చన్ వేయండి సార్. ఎందుకంటే మీరు ప్లాన్ వినండి. నేను పిలిపిస్తాను ఎలా సంపాదించుకున్నారు, మరి వాళ్ళు ఎందుకు సంపాదించుకున్నారు, మీరు ఎందుకు సంపాదించుకోలేరు కూడా మనం దాని గురించి మీకు మీరు ఎలా సంపాదించుకోలేరు, వాళ్ళు ఎందుకు సంపాదించుకోలేరు అనేది కూడా నేను థ్యాంక్ యూ. ఈ రోజు మనకు ఈ రోజు ఏంటంటే సార్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది. సో ఎందుకంటే సరైన టైంలో రాలేదు మీరు, పర్వాలేదు. కాకపోతే ఏంటంటే సార్ సరి అయిన టైంలో మీరు రాలేకపోయారు. ఇప్పుడు ప్లాన్ ప్రెజెంటేషన్ మీరు వినండి. విన్న తర్వాత దాని గురించి ఖచ్చితంగా సార్ మీరు అడిగిన ఏదైతే అది 100% కరెక్ట్ పాయింట్ సార్. మీరు అడిగింది 100% ఎందుకంటే అవును, మీ డౌన్ టైం కూడా అడుగుతున్నారని చెప్పారు. తర్వాత నాకు ఒక్కటే నచ్చలేదు కదా సార్, బాధాకరం ఏంటంటే మీరు ఏం సంపాదించుకోలేని అన్నారు, అది ఒక్కటే బాధాకరం. బట్ ఎందుకంటే ఈ మీటింగ్ లో వచ్చిన వాళ్ళు సంపాదించుకోలేదని చెప్పేసి 100లో
ఒకరో ఇద్దరో లేదా ముగ్గురో నలుగురో ఉంటారు తప్ప ప్రతి ఒక్కరు సంపాదించుకునే వాళ్ళే ఉన్నారు. అందుకని చెప్పేసి మీరు సంపాదించుకోలేని అన్నారు, అది ఒక్కటి నాకు బాధ కలిగింది. దాని గురించి కూడా సార్ మనము మాట్లాడదాం. బట్ ఏంటంటే ఇక్కడ ఈ రోజు మనకి మండే కదా, సోమవారం నాడు ప్రతి సోమవారం మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది మేడం ద్వారా. సో అది అయిపోయిన తర్వాత మనము ఈ విషయాలు చర్చించుకుందాం. సో సారీ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మీ మాట నేను మధ్యలో వచ్చి సార్ ఉండండి సార్, మళ్ళీ ఆన్ చేసుకోవద్దు. ఇంకా చెప్పాను కదా సార్, చెప్తాను మీకు నేను కరెక్ట్ గా సమాధానం. మేము కూడా సిస్టమ్ వల్ల కాదు సార్, మేము కూడా మీలో ఒకరిమి, అంటే మీరు మేము ఒకటే. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎలా సంపాదించుకోవాలి ఏంటి, పీవీసీ మెటల్ అప్డేట్ ఏంటి. సో ప్రైజ్ పెరగలేదు, కానీ ప్రైజ్ పెరగకుండా కూడా ఈ ప్రైజ్ లోనే మనం ఎలా సంపాదించుకోవాలా అనేది ముఖ్యం అనమాట. అది ఒకటి తెలుస్తాయి అనమాట ఇక్కడ. సో ఎనీవే సారీ సార్ మీ సమాధానం మీ మధ్యలో వచ్చినందుకు. సో ఇక మరి మై పార్ట్నర్స్ అందరూ ఒకసారి మౌనిక మేడం కి వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం, వెల్కమ్ 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 గ్రాండ్ వెల్కమ్. వెల్కమ్ మేడం, వెల్కమ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున అండ్ సపోర్టింగ్ చేస్తున్నందుకు కూడా ప్రతి ఒక్కరికి నా తరపున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పీవీసీ లర్న్ టీచ్ అండ్ ఎర్న్ కువైట్ టీమ్ తరపున మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు. సార్ ఇప్పుడు సార్ చెప్పింది సార్ మ్యూట్ చేయమని నేను కూడా చెప్పాను, సారీ. ఎందుకంటే సార్ ఇప్పుడు ఇది సమయం కాదు దాని ఎక్స్ప్లెనేషన్ కొరకు, అందుకే సార్ అలా చేయడం జరిగింది. అయితే సార్ ఇంకొకటి, ఇప్పుడు అర్లీ బర్డ్ ఆఫర్ ఒక 2 minutes షేరింగ్ ఆఫ్టర్ నేను ప్లాన్ స్టార్ట్ చేస్తాను సార్. వాయిస్ నాకైతే రావట్లేదు, మీ అందరికి వస్తుందా? వస్తుంది. ఓకే ఓకే, కంటిన్యూ కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. గైడ్ చేయండి. ఇప్పుడే సార్ నా ఫోన్ అప్డేట్ చేశాను, కొంచెం అప్డేషన్లో ఉండే, మరి ఒకవేళ వాయిస్ ప్రాబ్లం వచ్చినా నాకు గైడ్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 2 minutes షేరింగ్ తర్వాత నా ప్లాన్ స్టార్ట్ చేస్తాను సార్. అయితే సార్ ఇప్పుడు అర్లీ బర్డ్ ఆఫర్ ఇచ్చింది సిస్టమ్, 500 USDTతో చేయాలి ఒకేసారి, వన్ టైం 500 USDTతో చేయాలి. 5 members 500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. ఈ 6 కలిసి టోకెన్ ఫార్మింగ్ చేయాలి 500 USDTతో. అప్పుడు సార్ 25% నుండి 0.25% నుండి 0.5% నుండి 1%కి మనకు రివార్డ్లో ఇస్తుంది అర్లీ బర్డ్ ఆఫర్. దాన్ని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, అంటే ముందు వచ్చి ముందు పొందండి అంటుంది సార్ సిస్టమ్. ఎవరి దగ్గర ఉందా లేదా సార్, సిస్టమ్కి అవసరం లేదు. అక్కడ ఎవరి దగ్గర అయితే లాక్స్ ఆఫ్ సో మెనీ పీవీసీ మెటా సో మెనీ USDTs ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. మన దగ్గర ఇప్పుడు నా దగ్గర నా టీంలో ఉన్న వాళ్ళకి లేవు, వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటలేరు. దట్ ఈస్ డిఫరెంట్, అది మనకు అది తేడా, అది వేరేది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. సిస్టమ్ మనకు సెకండ్ క్రైటీరియాలో ఉండేలా చేస్తుంది ప్రతి ఒక్కరికి. ఇది వరకు ఉన్నటువంటి క్రైటీరియాస్, ఇది వరకు ఉన్నటువంటి టోకెన్ ఫార్మింగ్ కంటిన్యూ ఉంచుతూనే ఇంకొకటి అర్లీ బర్డ్ ఆఫర్ ఇచ్చింది. ఇంకొకటి సార్, నేను చాలాసార్లు విన్నాను చిన్న వాళ్లకు తక్కువ ఉన్న వాళ్లకు నష్టం చేస్తుంది, ఎక్కువ ఉన్న వాళ్ళకే లాభం. అది రాంగ్, ఎప్పటికీ రాంగే సార్. అది సిస్టమ్ ప్రతి ఒక్కరికి ఈక్వల్గా తీసుకెళ్తుంది, అందరికీ ఈక్వల్గా తీసుకెళ్తుంది. మరి సార్ 0.25% నుండి 1.5% వరకు ఎందుకు ఇస్తుంది? మరి ఎక్కువ ఉన్న వాళ్ళకి అదే పర్సంటేజ్ ఇస్తుంది, USDTs ఫార్మ్ చేసుకొని ఉన్న వాళ్ళకి అదే పర్సంటేజ్ ఇస్తుంది, టోకెన్ ఫార్మింగ్ చేసిన వాళ్ళకి 200% నుండి 400% వరకు వెళ్ళే వారికి కూడా అదే శాతం ఇస్తుంది. ఎక్కువ USDTsతో టోకెన్ ఫార్మింగ్ చేసిన వాళ్ళకి అదే శాతం ఇస్తుంది, తక్కువ USDTsతో ఉన్న వాళ్ళకి కూడా అదే శాతం ఇస్తుంది. ప్రతి ఒక్కరికి సమానంగానే తీసుకెళ్తుంది. అది మన ఆలోచన పరంగా ఉండాలి. పెద్దగా ఆలోచిస్తే పెద్దగా పనులు జరుగుతాయి, తక్కువగా చిన్నగా ఆలోచిస్తే తక్కువగా జరుగుతాయి. ఇంకొకటి, ఈరోజు రిచ్ భారత్లో సార్ మార్నింగ్ సార్ ఒక వీడియో చేశారు, వండర్ఫుల్. సమయాన్ని వ్యర్థం చేయడమే పెద్ద నేరం, టైంని వేస్ట్ చేసే అంత క్రైమ్ ఏదీ లేదు అని చెప్పారు. మనం అందరము సమయాన్ని వేస్ట్ చేసిన వాళ్ళమే, ఒక నేరం చేసిన వాళ్ళమే, పార్లమెంట్ నుండి పీవీసీ మెటా వరకు. ఇప్పుడు నరసింహులు సార్ కూడా, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే సార్ దాన్ని మనం యూజ్ చేసుకోలేదు. ఇవాళ డబ్బులు రావలేదంటే 2 సంవత్సరాలే. పార్లమెంట్ సిస్టమ్ ఎప్పటి నుండి సార్?
2018 నుండి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 9వ సంవత్సరం నడుస్తుంది. 8వ సంవత్సరంలో 85 లక్షల మెంబర్స్ వచ్చారు. 1 ఇయర్లోనే 2వ సంవత్సరంలోనే అక్కడ 85 లక్షల మెంబర్స్ రాలేదు. అలాగే ఈ పీవీసీ మెటా సిస్టమ్ కూడా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు కూడా రావచ్చు. బట్ డోంట్ వరీ, బీ హ్యాపీ. రేట్ పెరుగుతుంది సార్. విడ్రాల్ ఇవ్వగానే ఏం చేస్తున్నారు సార్? ప్రతి ఒక్కరు అక్కడ స్వాప్ చేస్తున్నారు, ఇంకొక దానికి యూజ్ చేస్తున్నారు, లేకపోతే అమ్ముకుంటున్నారు. అమ్ముకోవడం వల్ల అక్కడ రేట్ తగ్గిపోతుంది. అది మనకు అవకాశమే కదా సార్. మన శంకర్రావు సార్ అంటూ ఉంటారు ఒక కొటేషన్, ఒక సూక్తి. ప్రతి తెలివైన వాడికి ప్రతి ఒక్క అడ్డంకి అవకాశంగానే యూజ్ చేసుకుంటాడు ఆ వ్యక్తి. ప్రతి తెలివి లేని వాడికి సార్ ప్రతి ఒక్క అవకాశం కూడా అడ్డంకిగానే భావిస్తాడు. కాబట్టి మనం ఈ సూక్తిని ఉపయోగించుకుంటూ ప్రతి తెలివైన వాళ్ళం మనం అందరము, ఈ తెలివైన వాళ్ళం అందరము కూడా మనకి ఇప్పుడు అడ్డంకిగా కనబడుతుంది. మనం అవకాశంగానే ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు చక్కగా షేరింగ్ ఇవ్వడానికి మరియు ప్లాన్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ప్లాన్ చెప్తాను సార్. ఇప్పుడు సార్ చెప్పిన దానికి నేను ఒక ప్లాన్ చెప్తాను. మరి ఆ ప్లాన్ సార్ కూడా చేసుకుంటే ఎన్ని సంపాదించుకోవచ్చు? ఎందుకు ఇవ్వట్లేదు? ఎప్పుడు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? సిస్టమ్ మనం చేయలేదు, ఇవ్వలేదు. చేసే వాళ్ళకి ఇస్తుంది, చేయని వాళ్ళకు ఇవ్వదు. కాబట్టి మనం చేస్తూ సమయాన్ని వృధా చేయకుండా, మనం సమయాన్ని అందుబాటులో ఉంచుకుంటూ సమయస్ఫూర్తితో సంపాదించుకునే అవకాశం మన పీవీసీ మెటా సిస్టంలో ఉంది. పాస్ట్ ఈజ్ పాస్ట్, నౌ ప్రెజెంట్ ఇప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచించాలి. చూడండి సార్, 500 USDTతో సార్ ఒక 500 USDT తీసుకుందాం సార్. నాకు స్తోమత లేదు, 1,00,000 రూపాయలు పెట్టే స్తోమత నా దగ్గర లేదు, నా టీంకి కూడా లేదు. లేనప్పుడు నేను ఒక 500 USDTతోనే చేస్తాను సార్. ఆ 500 USDTతో ఎంత సంపాదించుకోవచ్చు? వినాలి సార్, నరసింహులు సార్, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా వినాలి. విన్నప్పుడే మనం అది ఆచరణ చేయవచ్చు, చేయకపోవచ్చు. ఆ తర్వాత ఎవరి ఇష్టం వారిది. ఇది ఉట్టిగానే రాలేదు సార్. పెద్ద పెద్ద లీడర్స్, విజనరీ ప్లానింగ్, విజనరీ ఆలోచన ఉన్న వాళ్ళు తయారు చేసి సంపాదించుకున్న వాళ్ళు తయారు చేసినటువంటి పీడిఎఫ్లు ఇవి. మన సార్లు ఎక్కడెక్కడి నుండో తీసుకొస్తుంటూ ఉన్నారు. మన వారికి, మనందరికీ ఒక బేస్, ఒక సాటిస్ఫాక్షన్, ఒక గ్రిప్, ఒక కమ్యూనిటీ తీసుకురావాలని, కమ్యూనికేషన్ తీసుకురావాలని వీళ్ళందరి ప్రయత్నం. ఎవరెవరు ఇక్కడ సిస్టమ్ నుండి లేరు, నేను లేను, ఎవరు లేరు ఇక్కడ సిస్టమ్ నుండి. ఎవరికి వారే ఇక్కడ రాజు. కాబట్టి గమనించాలి సార్ మనం అందరము. సార్ ఇక్కడ చూడండి, 500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేశాను నేను. జస్ట్ కేవలం నేను ఒక్కదాన్నే చేస్తున్నాను సార్. యాక్టివ్ ఇన్కమ్. ఇక్కడ టీం లేకుండా కూడా డబ్బు సంపాదించుకునే అవకాశం మనకు సిస్టమ్ ఇస్తుంది. టీంతో చేసే అవకాశం కూడా ఇచ్చింది. కానీ ఇక్కడ నేను టీం లేకుండా చేయాలనుకుంటున్నాను. నాకు టీం లేరు, ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే 50,000 పెట్టి నేను అక్కడ టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాను సార్. మీ ఓన్లీ ఎలో నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి నాకు ఎవ్రీ 10 నెలలకు, ప్రతి 10 నెలలకు అక్కడ డబల్ అవుతుంది. చూడండి సార్, 500 USDT కాస్త నాకు 1025 USDTలు రిలీజ్ అయ్యాయి 10 నెలలకే. చూడండి సార్, అక్కడ డబల్ కాదు, అక్కడ త్రిబుల్ అవుతుంది, 4 టైమ్స్ పెరుగుతుంది, 10 టైమ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడు మనం రీకాంపౌండింగ్ సిస్టమ్ చేసినప్పుడు. డబల్ అనకూడదు, అక్కడ రెట్టింపు అవుతుంది అనకూడదు. 28 నెలల వరకు అక్కడ సార్ 7.5 సార్లు రీకాంపౌండింగ్ జరుగుతుంది ఒక్కరు టోకెన్ ఫార్మింగ్ చేస్తే. అప్పుడు సార్ చూడండి ఎంత సంపాదించుకునే అవకాశం ఉంది. చూడండి, ఒక 10 నెలలకి మాత్రమే డబల్ అవుతుంది. ఒక సంవత్సరం పీరియడ్ మనం చూసుకున్నట్లయితే డబల్ కనిపిస్తుంది. మనకు సంవత్సరంతో పని లేదు, రీకాంపౌండింగ్తో పని పెట్టుకొని మనం ముందుకెళ్ళినట్లయితే సార్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ మనీ డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. చూడండి, రెండవసారి 10వ నెలలో అంటే సార్ 20వ నెలలో మళ్ళీ 1000 USDTలు కాస్త 2000 USDTలు అయ్యాయి. చూడండి సార్, 2113 USDTలు.
నెక్స్ట్ 20వ నెలలో సార్ అది, ఎందుకంటే అక్కడ ఒక్కరే రీకాంపౌండింగ్ చేస్తున్నాం కాబట్టి నేను ఒక్కదాన్ని చేసినట్లయితే ఇంత వస్తాయి నాకు. నెక్స్ట్ 28వ నెలలోకి వచ్చే వరకు సార్ 3769 USDTలు మనకు వచ్చాయి. చూడండి ఇంటూ 90 రూపాయలు చూడండి సార్, 3,39,223 రూపాయలు సార్. అదే నేను ఒక కామన్ గా జాబ్ చూసినట్లయితే సార్ నాకు నెలకు 12-13 శాలరీ ఉంది. అట్లీస్ట్ 15,000 అనుకోండి సార్, 15,000 శాలరీ 10 నెలలు, టీచింగ్కి 10 నెలలే, 10 నెలల వరకు 1,50,000 సంపాదించగలుగుతున్నాను. అదే 50,000 రూపాయలతో నేను రీకాంపౌండింగ్ చేస్తే సార్ 28 నెలలు, 28 నెలల్లోపు ఎంత అవుతుంది సార్? అక్కడ డబల్ త్రిబుల్ అవుతుంది. చూడండి 3,39,000 రూపాయలు. ఒక 50,000 తీసేయండి, నేను పెట్టినటువంటి 50,000 తీసేయండి, నా డబ్బులు నేను తీసేస్తే సార్ 2,80,000 రూపాయలు అక్కడ నాకు ప్రాఫిట్ వస్తుంది. ఈ పని చేయండి సార్, ఈ పని చేయాలి, మనమందరం ఈ పని చేస్తే ఒకసారి అందరు కలిసికట్టుగా ఒక పని చేద్దాం. అప్పుడు డబ్బులు ఎట్లా రావు, అప్పుడు ఎట్లా USDTలు రిలీజ్ కావు, అప్పుడు మనకు తెలియదా సార్? మనకు తెలియదు, ఆ సిస్టమ్ తెలియదు, ఎలా చేయాలో తెలియదు. ఆ ప్లేనర్కి దగ్గరగా వెళ్ళరు, సిస్టమ్కి కనెక్ట్ అవ్వరు, మీటింగ్కి కనెక్ట్ అవ్వరు. ఇక ఎట్లా వస్తాయి సార్? రీకాంపౌండింగ్ చేస్తే వస్తాయి. సిస్టమ్కి కనెక్ట్ అయ్యి రీకాంపౌండింగ్ చేస్తూ ట్రస్ట్ వ్యాలెట్ గురించి తెలుసుకుంటూ ఉంటే మనకు ఇన్కమ్ తెలుస్తుంది. ఏం చేయాలి? నెక్స్ట్ ఆఫ్టర్ నెక్స్ట్ అలాగే చేసుకుంటూ కూర్చుంటే ఏది రాదు. మనము చూస్తూ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వస్తాయి. చూడండి ఇది ఒక్కరి అమౌంటే, 28 నెలల వరకు 3,39,000 రూపాయలు సంపాదన. నా డబ్బుతో పాటు నాది నాకు ఇచ్చుకుంటూ సిస్టమ్ ద్వారా ఇస్తుంది. చూడండి ఎందుకు ఇవ్వాలి సార్ మనకు సిస్టమ్? పార్లమెంట్ సిస్టమ్ నుండి PVC మెటాకి కనెక్ట్ అయ్యాము, టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాము, సీడ్ ఫండింగ్ చేస్తున్నాము. వరల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్ మొత్తంలో మనం ఒక క్రిప్టో హోల్డర్స్ అయ్యాము కాబట్టి మనకి ఇస్తుంది. పార్లమెంట్ సిస్టమ్ ద్వారా, PVC మెటా సిస్టమ్ ద్వారా మనం వచ్చాము. అందరికంటే ఫస్ట్ మనమే వచ్చాము, మనమే ఉన్నాము క్రిప్టో హోల్డర్స్గా. కాబట్టి గమనించాల్సిన విషయం ఇది. మనం నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, 500 USDTతో టోకెన్ ఫార్మింగ్ నేను ఒక్కరే చేసినట్లయితే, నేను ఒక్కదానినే చేసినట్లయితే నాకు 3 లక్షల రూపాయలు వస్తున్నాయి. అదే టీంతో నేను ముందుకు వెళ్ళినట్లే, ఒక గ్రూప్గా, ఒక గోల్, ప్లాన్, యాక్షన్, లక్ష్యం, ప్రణాళిక, క్రియ, ఈ 3 క్రియాశీలత, ఈ 3ంటితో కనుక మనం ముందుకెళ్ళినట్లయితే అప్పుడు మనం డబ్బు కాదు కదా సార్, ప్రపంచాన్ని సాధించే అంత డబ్బులు సంపాదించుకోవచ్చు మనం. చూడండి 500 USDTతో టోకెన్ ఫార్మింగ్ నేను చేయాలి, నాతో పాటు 5గురు సెకండ్ క్రైటీరియాలో నేను ఎవరినైతే ఎంచుకుంటానో వారితో కూడా 500 USDTకి పైగా టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. అంటే నా 50,000, నా 5గురు ఎవరైతే ఉన్నారో వారివి కూడా 50,000. ఎంత సార్? 3 లక్షల రూపాయలు. 6గురు కలిసి 3 లక్షల రూపాయలతో రీకాంపౌండింగ్ సిస్టమ్ని అప్లై చేసినట్లయితే సార్ ఇక్కడ చూడండి, ప్రతి 5 నెలలకి ఒక్కరు చేస్తే ప్రతి 10 నెలలకి డబ్బులు అవుతాయి. టీంతో పాటు ముందుకెళ్ళినట్లయితే సార్ ప్రతి 5 నెలలకి డబల్ అవుతాయి. అంటే మనకి ఎందుకు డబల్ అవుతాయి అని చెప్పడం జరుగుతుంది, అక్కడ పీరియడ్ లిమిట్ పీరియడ్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రెట్టింపు 7.5 సార్ల నుండి 50 సార్ల వరకు రీకాంపౌండింగ్ జరుగుతుంది సార్. 7.5 సార్లు నావి, 7.5 సార్లు నావి, నా టీంతో పాటు ఉన్నటువంటి రీకాంపౌండింగ్ సిస్టమ్ టోటల్ కలిపి 50 సార్లు అవుతుంది సార్. వారు చేయాలి రీకాంపౌండింగ్, నేను చేయాలి. చూడండి సార్, ఫస్ట్ 5వ నెలలో 1000, 10వ నెలలో చూడండి సార్, 2వసారి 5వ నెలలో 2,000, 15వ నెలలో 3వసారి 5వ నెలలో 4,000 USDTలు అయ్యాయి. ఎందుకు? బికాజ్ ఆఫ్ వి హ్యావ్ ఆల్ ఆర్ రీకాంపౌండింగ్ సిస్టమ్. మనమందరము రీకాంపౌండింగ్ సిస్టమ్ కలిసి 6గురు కలిసి చేస్తున్నాం కాబట్టి వస్తున్నాయి. నెక్స్ట్ 4వ నెలలో చూడండి సార్, 1 2 4వసారి 5వ నెలలో చూడండి సార్, 8,153 USDTలు సార్. ఎక్కడి నుండి వస్తాయి సార్ 8,000 USDTలు అంటే ఎంత డబ్బు చూడండి సార్, 7,36,482 రూపాయలు సార్.
అంటే 20 నెలలు, 2వ సంవత్సరం కంప్లీట్ అవ్వకముందే మనం ఏ జాబ్ చేసినా వస్తాయా సార్? వస్తాయి. పర్ మంత్లీ 2 లక్షలు 3 లక్షలు శాలరీ ఉన్న వాళ్ళకి వస్తాయి. నార్మల్ పర్సన్ అయితే రీకాంపౌండింగ్ చేయాలి సార్. పీవీసీ మెటా కూడా ఒక జాబ్గా రాబోతుంది. మనం కూడా పీవీసీ మెటాలో ఒక జాబ్ చేస్తున్నటువంటి భారతదేశం తయారవుతుంది అని చెప్పడం జరిగింది. మనం అందరము కలిసి పీవీసీ మెటాలో ఒక జాబ్ చేస్తున్నటువంటి ఒక భారతదేశం కనబడుతుంది అని కూడా ఈ ప్లాన్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి సార్, 25వ నెలలో 5వ నెలలో సార్ 8,000 USDTలు కాస్త 16,459 USDTలు సార్. ఎంత సార్? 14,81,328 రూపాయలు సార్. సార్ చెప్పుకోవడానికి ఈజీగా లేదు, కష్టపడాలి, టీం కష్టపడాలి, నేను కష్టపడాలి, నాతో పాటుగా 5గురు కూడా కష్టపడాలి. ఒక విత్తనం వేసి వెదజల్లేంత వరకే నారు వేసి వదిలేస్తే సార్ నారు దానికదే పైకేస్తుంది, దానికదే వాటర్ తాగుతుంది, దానికదే ఎరువులు తీసుకుంటుంది, దానికదే ప్రొటెక్ట్ చేసుకుంటుంది, రక్షణ కల్పించుకుంటుంది, అదే ఎండిపోతుంది, అదే వడ్లు తీస్తారు, అదే బియ్యం అవుతాయా సార్? కొంత వందల మంది వర్క్ చేస్తే ఆ రైస్ మనకి ఇంటికి వస్తుంది, ఆ బియ్యం మనకి ఇంటికి వస్తున్నాయి, తినడానికి మన కడుపు నిండుతుంది. ఇది డిజిటల్ ఫార్మింగ్. మనకు ఎవరితో పని లేదు, కీటకాలతో పని లేదు, ప్రొటెక్షన్తో పని లేదు, దేనితో పని లేదు. 1 రూపాయి ఖర్చు లేకుండా మన డబ్బు మనం పెట్టుకుంటూ మనం సంపాదించుకుంటున్నాము. ఎవరికో పెట్టట్లేదు సార్, మనము గమనించాలి మనం కూడా. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. 25వ నెల వచ్చేసరికి సార్ 16,000 USDTలు వస్తున్నాయి. నెక్స్ట్ 28వ నెల ప్లానే సార్ ఇది. 28 నెలల ప్లాన్ కాబట్టి 28 నెలలకి ఎన్ని నెలలు తేడా సార్? 3 నెలలు. ఇక్కడ 5 నెలలు కావు, డబల్ కావు. 5 నెలలు అదే 30 నెలల వరకు కంటిన్యూ చేస్తే డబల్ అవుతాయి. కానీ 28 నెలల ప్లాన్ కాబట్టి 28వ నెలకి 25,032 USDTలు సార్. ఇంటూ 90 రూపాయలు చూడండి సార్, 22,52,914 రూపాయలు సార్. మనం 5గురం కలిసి మేము 6గురం కలిసి పెట్టినటువంటి డబ్బు ఎంత సార్? 3 లక్షలు. కేవలం 3 లక్షలు మాత్రమే. 22 లక్షల నుండి ఒక 3 లక్షలు తీసేయండి సార్, ఎంత అవుతుంది సార్? అక్కడ 19 లక్షల రూపాయలు ప్రాఫిట్ నాకు వస్తుంది. నా లైఫ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి 3,39,000 రూపాయలు వస్తాయి. వాళ్ళు ఫస్ట్ క్రైటీరియాలోనే ఉన్నారు. వాళ్ళు కూడా సెకండ్ క్రైటీరియాలో, వారు కూడా 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేస్తే వారికి 22 లక్షలు వస్తాయి. 5గురికి 22 వస్తాయి. వారు 5గురితో రీకాంపౌండింగ్ సిస్టమ్ని అప్లై చేస్తే వారికి నష్టం లేదు, ఇటు నాకు నష్టం లేదు, అటు సిస్టమ్కి నష్టం లేదు. సిస్టమ్కి కమ్యూనిటీ పెరుగుతుంది, నాకు సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్ లిమిట్ వస్తుంది, నా టీం వాళ్ళకి కూడా సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్ లిమిట్ వస్తుంది. ఎవరికి ఒక నయా పైసా 1 రూపీ 1 పైసా బి 1 రూపాయి కూడా నష్టం కలగదు. కాబట్టి డోంట్ వరీ బీ హ్యాపీ. సిస్టమ్తో కనెక్ట్ అయి ఉండండి అని ఇక్కడ ప్రొద్దున రాత్రి పవర్లు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. కానీ మీటింగ్కి రారు, సిస్టమ్తో కనెక్ట్ అవ్వరు. కాబట్టి ప్లీజ్ అందరూ ఉపస్థిత్ అంటే అటెండ్ ఉండాలి, యాక్టివ్ ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి అండ్ హాజరై ఉండాలి. అప్పుడు సంపాదించుకునే అవకాశం మనకు వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ అండ్ థ్యాంక్ యూ లర్న్ టీచ్ అండ్ అర్న్ కువైట్ టీమ్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇంత చక్కటి అవకాశం ఇస్తున్నందుకు. ఒకటి సార్ ఇక్కడ చూడండి, ఇప్పుడు 50,000 ప్లాన్కి 22 లక్షలు వచ్చాయి సార్. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అదే 1 లక్ష ప్లాన్ చూద్దాం సార్. మనము 1 లక్ష రూపాయలతో నేను ఒక్కరే యాక్టివ్గా మన మీటింగ్లో ఎవరైనా ఒక్కరు తీసుకుందాం సార్. యాక్టివ్గా అంటే ఒక్కరే వర్క్ చేసినట్లయితే 1 లక్ష రూపాయల నుండి సార్ మనకి చూడండి ఇక్కడ ఎంత ఇస్తుంది. ప్రతి 10 నెలలకి డబల్ అవుతుంది. 2,000 4,200 చూడండి, 8 నెలలు కాబట్టి 7,575 USDTలు వస్తున్నాయి. ఇంటూ 90 రూపాయలు చూడండి సార్, 6,81,804 రూపాయలు సార్. ఈ 6 లక్షల రూపాయలని అంటే ఈ 7,575ను ఈ USDTని రీకాంపౌండింగ్ అలాగే చేయండి. నెక్స్ట్ 10 నెలలకి 12 లక్షలు అవుతాయి. నెక్స్ట్ 10 నెలలకి అది 24 లక్షలు అవుతాయి. ఒక్కరు చేసుకుంటూ వెళ్తే డబల్ రెట్టింపు అవుతాయి. 1 సంవత్సరం లోపే రెట్టింపు అవుతాయి సార్.
10 లక్షలతో 20 లక్షలు అవుతాయి. 10 రూపాయలతో చేస్తే 20 రూపాయలు అవుతాయి. ఎక్కడుంది సార్ సిస్టమ్? ఏ బ్యాంక్లో వేస్తే SBI ఉందా, ఇండియన్ బ్యాంక్ ఉందా, కోటక్ బ్యాంక్ ఉందా, మహేంద్ర బ్యాంక్ ఉందా, ఇంకా 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 చాలా చాలా బ్యాంక్స్ ఉన్నాయి, HDFC ఉంది. ఏ బ్యాంక్లో రావు సార్. 5 సంవత్సరాల వరకు ఇక్కడ మా ఇంటి దగ్గర ఒకరికి 5 సంవత్సరాల వరకు వాళ్ళు 5 లక్షల రూపాయలు సార్ బ్యాంక్ బ్యాలెన్స్ అదేంటిది FD ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు. వారికి 5వ సంవత్సరంకి సార్ 70,000 ఎక్స్ట్రా వచ్చినాయి సార్. 5,70,000 కేవలం 70,000 కేవలం 70,000 చూడండి సార్. అదే మన రీకాంపౌండింగ్లో 5 లక్షల రూపాయలు చేయండి సార్, ప్రతి 10 నెలలకి డబల్ అవుతాయి. 5 లక్షలు కాస్త వెళ్ళి సార్ 3 కోట్ల రూపాయలు అవుతాయి. అదే రీకాంపౌండింగ్ చేస్తే ఒక్కరే చేస్తే సార్ 1 కోటి వస్తాయి, టీంతో ముందుకెళ్తే సార్ 3 కోట్లు వస్తాయి. కాబట్టి ఆలోచించాలి సార్. మన దగ్గర ఇప్పుడు డబ్బు లేదు సార్, చేయట్లేదు, సైలెంట్గా ఉండి వర్క్ చేసినప్పుడు చేసుకుంటూ వెళ్దాం అంతే. కానీ రావట్లేదు చేయట్లేదు అంటే మీటింగ్లో ఎవరు ఊరుకోరు. రాజేష్ సార్, శంకర్ సార్ ఉన్నారు కాబట్టి వాళ్ళని గౌరవిస్తూ ప్రతి ఒక్కరు ఆగుతున్నారు సార్. నేను ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుతున్నాను. సార్లు ఇద్దరు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళను రెస్పెక్ట్ ఇస్తూ అందరు సైలెంట్ ఉంటున్నారు. సారీ ఒకవేళ నేను రాంగ్ మాట్లాడితే, ఎందుకంటే ఉన్న విషయం చెప్తున్నా, నాకు అనిపించే విషయము. ఇక్కడ 6,81,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం నీకు ఉంది, నీకు అవకాశం ఉంది. అక్కడ నువ్వు ముందుకు రావాలి, సంపాదించుకో. అదే 1,000 రూపాయలతో అదే 1,00,000 రూపాయలతో రీకాంపౌండింగ్ సార్ నేను చేయాలి, నాతో పాటు 5గురు కూడా లక్ష పెట్టాలి అంటే 6 లక్షలు అవుతాయి. 6గురము రీకాంపౌండింగ్ చేస్తే ప్రతి 5 నెలలకి డబల్ అవుతాయి సార్. ఇక్కడ చూడండి, $1,000 కాస్త 2,000 USDTలు అయ్యాయి సార్. చూడండి, ప్రతి 5 నెలలకి డబల్ అవుతున్నాయి. ప్రతి 5 మంత్స్కి ఎవ్రీ 5 మంత్స్ ఆఫ్టర్ అక్కడ డబల్ అవుతుంది. 28వ నెలకి వచ్చే వరకు సార్ 50,000 64 USDTలు. 50,000 USDTలు అంటే సార్ మామూలా సార్? ఈరోజు అర్లీ బర్డ్ ఆఫర్ నుండి మనకి సిస్టమ్ 50,000 USDT రిలీజింగ్ విత్డ్రాల్ లిమిట్ చేసింది. అంటే సార్ ఎంత అమౌంట్ సార్? 4,50,000 రూపాయలు. సారీ 50 లక్షల రూపాయలు సార్. 45 లక్షల రూపాయలు దగ్గర 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి విత్డ్రాల్ మనకు లిమిట్ పెట్టింది. అదే లిమిట్ పెట్టకపోతే ఏం చేస్తారు సార్? మొత్తం ట్రస్ట్ వ్యాలెట్ మొత్తం సాఫ్ చేసేసుకొని మొత్తం అమ్మేసుకొని కూర్చుంటాం. అన్నీ అయిపోతాయి, రేట్ అంతా పెరిగిపోతుంది. తర్వాత అయ్యో అమ్ముకున్నాము, అయ్యో చేయకపోతే అంతా అయిపోతుంది అప్పుడు. కాబట్టి మనకు అక్కడ కాపాడుతుంది సార్, ప్రొటెక్ట్ చేస్తుంది, అక్కడ సేవ్ చేస్తుంది సిస్టమ్. మనం సంపాదించుకోలేదు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడ మేక్ ప్రాక్టీస్ పర్ఫెక్ట్ మ్యాన్ అంటారు. నువ్వు ప్రాక్టీస్ చేయి, పర్ఫెక్ట్ అవుతావు, అలా నిష్ణాతుడివి అయిపోతావు. ఇప్పుడు ఎవరు ఆగినా కూడా మాట్లాడకుండా నువ్వు ఉండలేవు, ఎవరు ఆపినా కూడా చేయకుండా ఉండలేవు. కాబట్టి చూడండి సార్, 50,000 USDTకి ఇంటూ 90 రూపాయలు చూడండి సార్. 90 రూపాయలు ఎంత సార్? చూడండి, 45,05,832 రూపాయలు. 32 రూపాయలైనా సంపాదించుకునేటువంటి స్తోమత మనకు బయట ఎవరైనా తీసుకొచ్చి 32 రూపాయలైనా ఇస్తారా సార్? నేవర్. వాళ్ళు కష్టపడినవి, మనం కష్టపడిన మనం ఎవరికైనా ఇస్తామా సార్? నేవర్. మన కష్టార్జితం మనతోనే ఉంటుంది. కాబట్టి మనం చేసినటువంటి టోకెన్ ఫార్మింగ్ కష్టార్జితం. అది ఎంత కష్టపడితే తల తోక మునిగితే అక్కడ రీకాంపౌండింగ్ సిస్టంలో 5గురు ముందుకు వస్తారు, రీకాంపౌండింగ్ చేస్తారు, మనం సంపాదించుకుంటాం. నేను ఒక్కదాన్ని కాదు, మన అందరం సంపాదించుకునే అవకాశం, కమ్యూనిటీ అంతటికీ అవకాశం ఇస్తుంది సిస్టమ్. కాబట్టి చూడండి సార్, 45,05,832 రూపాయలు. 32 లక్షలు ఎక్కడికో కొట్టుకుపోతాయి. పార్లమెంట్ సిస్టమ్, ఆటో పూల్స్ ఎక్కడికో కొట్టుకుపోతాయి సార్. ఒకప్పుడు నాకు కూడా ఉండే, నేను కూడా 32 లక్షలకు ఆశపడే వచ్చాను. సిస్టమ్ చేంజ్ అయిపోయింది, యుగ పరివర్తనం జరిగింది, చేంజ్ అయిపోయింది. జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే నాకేం రాదు, జరగబోయే దాని గురించి అయ్యో తర్వాత ఏమవుతుందో అని గురించి చూసుకుంటూ కూర్చుంటే కూడా నాకేం రాదు. వర్ధమానం ప్రెజెంట్ నౌ ఏం చేయాలి అనేది ఆలోచించుకుంటూ వెళ్తే ఏదైనా మార్గం ఉంటుంది సార్. కాబట్టి డోంట్ వరీ, బీ హ్యాపీ.
డోంట్ వరీ, బీ హ్యాపీగానే ముందుకెళ్తే పాజిటివ్గా వెళ్ళాలి, హ్యాపీగా వెళ్ళాలి. దేవుడు నాతో ఉన్నాడు, భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు అనే విధంగా వెళ్ళాలి. నెగటివ్ వాళ్ళతో దూరంగా ఉండాలి, నకారాత్మక శక్తితో దూరంగా ఉండాలి. అప్పుడు సార్ ఐ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్, వీ కెన్ డూ ఇట్. మనమందరము అన్ని చేసే అవకాశం మనకు సిస్టంలో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు, ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క 2 minutes సార్. ఇక్కడ చూడండి, మనం వైట్ పేపర్ చూడండి సార్. వైట్ పేపర్లో పీవీసీ మెటా వైట్ పేపర్ చూడండి. పీవీసీ మెటా యొక్క సందేశం వైట్ పేపర్ చదవము, మనము సందేశం వినము, ఇన్ఫర్మేషన్ వినము, ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయము, పీడిఎఫ్లు చూడము, మనకేది తెలియదు, నోటికి వచ్చినట్టు మాట్లాడు ఒకటైతే వస్తుంది. అందుకే నేను చాలాసార్లు సార్ నా మాటలు బాధ కలిగిన ఈరోజు నేను మాట్లాడుతాను, నన్ను ఆపినా కూడా నా ప్లాన్ అయ్యేంత వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను. అందుకే నేను చాలాసార్లు మాట్లాడే హక్కును తీసేయాలి అని చాలాసార్లు మా కొలీగ్తో కూడా నేను డిస్కస్ చేశాను. మాట్లాడే హక్కును కూడా తీసేయాలి, కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి సార్ మనము. నేను బాధ కలిగిన సారీ, తర్వాత నేను క్షమాపణలు చెప్పుకుంటాను, కానీ చెప్పేది మాత్రం చెప్తాను. చూడండి సార్, పీవీసీ మెటా యొక్క సందేశం ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ పీవీసీ మెటా మిషన్? ఒక మిషన్ అంటే కుట్టు మిషన్ కాదు, ఒక యంత్రం కాదు, ఏది కాదు, ఒక ప్రాసెస్, ఒక మిషన్, ఒక యంత్రాంగం లాగా తీసుకెళ్లేటువంటి ఒక ప్రాసెస్, ఒక విధానం. నెక్స్ట్ దృష్టి, దేని మీద దృష్టి పెడుతుంది, ఎక్కడ దృష్టి పెడుతుంది సిస్టమ్? ప్రధాన లక్ష్యం, వాట్ ఈజ్ మెయిన్ లక్ష్యం ఏంటిది? గ్లోబల్ మార్కెట్ మరియు పీవీసీ మెటా పాత్ర. గ్లోబల్ మార్కెట్, ఇంటర్నేషనల్ లెవెల్, టోటల్ అంతర్జాతీయంగా మార్కెట్ ఏదైతే ఇంటర్నెట్ మార్కెట్ ఉంటుందో అందులో మన పీవీసీ మెటా యొక్క ప్రధాన పాత్ర ఏంటిది, ఏం చేయబోతుంది? అపారమైన మార్పులకు డ్రైవర్గా కొత్త గ్లోబల్ మెటా ఎకానమీ. చూడండి సార్, అపారమైన మార్పులకు, అపారమైన అన్లిమిటెడ్ మార్పులు చేస్తుంది, లిమిట్లెస్ మార్పులు చేస్తుంది, విశాలమైన మార్పులు చేస్తుంది. మార్పులకు డ్రైవర్గా, అంటే డ్రైవర్ అంటే కార్ డ్రైవర్, బస్ డ్రైవర్ కాదు, ఒక వేని తీసుకెళ్లేటువంటి ప్రాసెస్ని డ్రైవర్ అంటారు. ఒక వే పైన తీసుకెళ్లేటువంటి ప్రాసెస్ డ్రైవర్గా, నడిపించేటువంటి వ్యక్తి, నడిపించేటువంటి ఒక విధానంగా కొత్త గ్లోబల్ మెటా ఎకానమీ, కొత్త గ్లోబల్ మెటా, న్యూ గ్లోబల్, అంతర్జాతీయంగా ఒక మెటా ఎకానమీ. మన ఎవరు సార్ పేరు, అది రామ్ తేజ సార్. టోకనామిక్స్ గురించి తెలుసుకోండి అంటే ఎవరికి టోకనామిక్స్ గురించి తెలుసుకో, మనీ మేనేజ్మెంట్ ఏంటిదో తెలుసుకోరు, విధానం ఏంటిది, ఒకప్పటి నుండి వచ్చినటువంటి మనీ మేనేజ్మెంట్ ఏంటిది కూడా తెలుసుకోము. మనం మాట్లాడడానికి రెడీగా ఉంటాము. పీవీసీ మెటా కొత్త ఆర్థిక వ్యవస్థ యొక్క స్థానిక కేంద్రం, కొత్త ఆర్థిక వ్యవస్థ యొక్క స్థానిక కేంద్రం. స్థానికం అంటే ఏంటి సార్? పర్మనెంట్ గా మనకు ఉన్నటువంటి ప్లేస్ స్థానిక కేంద్రంగా మార్చే అవకాశం ఉంది. ఏంటి సార్? మన ఫోన్, మన ట్రస్ట్ వ్యాలెట్, మన చేతిలో, మన గ్లోబలైజేషన్ మన చేతిలో ఉంది. చూడండి సార్, స్థానిక కేంద్రం. పీవీసీ మెటావర్స్ సవాళ్ళు. చూడండి, మెటావర్స్ సవాళ్లను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో ఆన్లైన్ సేవలు వారితో పరస్పర చర్య సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. డిజిటల్ ప్రపంచం మరియు ఆందోళనను కూడా పెంచుతుంది. ఏమవుతుందో అని డిజిటల్ ప్రపంచం ఏం చేస్తుంది సార్? ఆందోళన పెంచుతుంది. లక్షల రూపాయలు సంపాదించుకుంటారు, లక్షల రూపాయలు కోల్పోతారు కూడా ఇంటర్నెట్ మార్కెట్లో. అలాంటి విధానం జరగకుండా చేస్తుంది. వాస్తవ ప్రపంచంలో ఉన్న ప్రతిబంధకం మరియు ఖర్చుల సంఖ్య, వ్యక్తిగత అనుభవం యొక్క పరిమితి. వ్యక్తిగత అనుభవం ఎవరిది సార్? నాది. నేను సీడ్ ఫండింగ్ ఎంత చేశాను, టోకెన్ ఫార్మింగ్ ఎంత చేశాను, నాది. నా వరకే వ్యక్తిగత అనుభవాన్ని కల్పిస్తుంది. ఎవరిది వారికే యొక్క పరిమితి, లిమిట్ 0.25% కావచ్చు, 1.25% వరకు కావచ్చు, 200% నుండి 400% వరకు కావచ్చు. నువ్వెంత చేశావు అంతవరకే నీకు అక్కడ అవకాశం. వ్యక్తిగత అనుభవాన్ని ఇక్కడ కల్పిస్తుంది.
ప్రతిబంధకం మరియు ఖర్చుల సంఖ్య, వ్యక్తిగత అనుభవం ఖర్చుల సంఖ్యను చూపిస్తుంది. ప్రతిబంధకం అక్కడ మనకేం చేస్తుంది, గ్రిప్ లో ఉంచుకుంటుంది. గ్రిప్ అంటే ఒక గ్రిప్ అంటే ప్రతిబంధకం అంటే మనకు ఒక అదేమంటారు సార్, ఒక అట్లా పట్టులో ఉంచుకుంటుంది. అంటే పట్టులో అంటే అక్కడ మనకు బలవంతంగా ఉంచుకోవట్లేదు, బలవంతంగా పట్టులో పట్టుకుంటట్లేదు. సిస్టమ్ పార్లమెంట్ సిస్టమ్ నుండి ఉన్నాం కాబట్టి, పీవీసీ మెటాలో ఉన్నాం కాబట్టి మనల్ని సేఫ్ అండ్ సెక్యూర్ ప్రొటెక్ట్ కల్పిస్తుంది, ప్రొటెక్షన్ చేస్తుంది. పెద్ద పెద్ద బడా వాళ్ళలో ద్వారా మనము నష్టపోకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది సిస్టమ్. నెక్స్ట్ చూడండి సార్, ఆర్థిక అస్థిరత, ఆదాయంలో క్షీణత మరియు వ్యాపార స్తబ్దత, ఒంటరితనం మరియు విసుగు, తాజా అనుభవం లేకపోవడం. చూడండి సార్ ఇక్కడ ఏమంటుంది, ఆర్థిక అస్థిరత ఫైనాన్షియల్గా కరెక్ట్గా లేకపోవడం, ఆదాయంలో క్షీణత, లోటుపాటులు జరగడం ఆదాయంలో, మరియు వ్యాపార స్తబ్దత అంటే అర్థమై ఉండొచ్చు అందరికీ, ఒంటరితనం, లోన్లీగా ఫీల్ అవ్వడం, లోన్లీగా ఉండడం, మరియు విసుగు, మరియు తాజా అనుభవం లేకపోవడం. ఇవన్నింటి పైన దృష్టి పెడుతుంది పీవీసీ మెటా. మీ పీవీసీ మెటా యొక్క అవలోకనం అంటే సార్ మనము దాని గురించి ఇముడ్చుకోవాలి, తెలుసుకోవడం. పీవీసీ మెటా యొక్క ముఖ్య భావన, తన యొక్క భావన ఏంటిది, పీవీసీ మెటా వెనుక ఉన్న సాంకేతికత, టెక్నాలజీ ఏంటిది, ఆ టెక్నాలజీ పైన కూడా దృష్టి పెడుతుంది. వర్చువల్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్. చూడండి సార్, వర్చువల్ అనగానే మళ్ళీ ఊహా ప్రపంచం వస్తుంది, మెటావర్స్ వచ్చేస్తుంది. అందులో బ్యాంకింగ్ చేయొచ్చు, మరియు ఫైనాన్స్ బిజినెస్ చేయొచ్చు. మెటావర్స్ మార్కెట్ ప్లేస్, మెటావర్స్ యొక్క భవిష్యత్తు వినియోగ సందర్భం. చూడండి, భవిష్యత్తు వినియోగ ఫ్యూచర్ వినియోగ సందర్భం. మెటావర్స్ లో ప్రత్యేకమైన వినోదం, మనోరంజకంగా, ఆనందంగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ, ఆన్లైన్ బిజినెస్ చేస్తూ, ఆన్లైన్ రియల్ ఎస్టేట్ చేస్తూ, ఆన్లైన్ బ్యాంకింగ్ వర్క్ చేస్తూ, ఆన్లైన్ బిజినెస్ చేస్తూ డబ్బు సంపాదించుకునే అవకాశం మనకు సిస్టమ్ ద్వారా కలుగుతుంది. మెటావర్స్ సోషల్ అనగానే ఎవరు సార్, మనం. మళ్ళీ సామాజికంగా మళ్ళీ మన కమ్యూనిటీ దగ్గరికి వచ్చేసింది సిస్టమ్. ఆర్థిక విధానం, టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్కమ్. ఆర్థిక నమూనా, ఒక రోడ్ మ్యాప్, ఒక ప్లాన్, గోల్, ప్లాన్, యాక్షన్ కనబడుతున్నాయి కదా సార్. మన సిస్టమ్ యొక్క గోల్ ఏంటిది, ప్లాన్ ఏంటిది, యాక్షన్ ఏంటిది. పీవీసీ మెటా ఫైనాన్షియల్ స్పేస్ యొక్క ప్రాథమిక టోకెనామిక్ సూత్రాలు. చూడండి, టోకెనామిక్ సూత్రాలు వచ్చిందా లేదా పీవీసీ మెటాలో. ఆర్థిక విధానంలో టోకెనామిక్స్ ఏంటిది, ఒక నాణ్యం గురించి, ఒక నోటు గురించి, ఒక నాణ్యం గురించి తెలియజేసేటువంటి విధానమే టోకెనామిక్స్. ఆ టోకెనామిక్ సూత్రాల పైననే ఆధారపడుతూ ముందుకు తీసుకొస్తుంది. భవిష్యత్ అవకాశాలు మరియు మైలురాయి అంటే సార్ మెయిన్ బేస్. భవిష్యత్తు అవకాశాలు, ఫ్యూచర్లో అవకాశాలు, ఛాన్సెస్ ఆఫ్ ఇన్ ఫ్యూచర్ అండ్ మెయిన్ బేస్. భవిష్యత్తు అవకాశాలు. రోడ్ మ్యాప్ క్వార్టర్ 1, 2, 3, 4 22లో అయిపోయాయి, 23లో అయిపోయాయి, 24లో ఉన్నాయి. కొంతమంది మనమందరం వర్క్ చేయకపోవడం వల్ల రోడ్ మ్యాప్ కూడా వాయిదా పడుతూ వస్తుంది. కాబట్టి మనం అందరం వర్క్ చేసుకుంటూ, డబ్బు సంపాదించుకుంటూ, ఇతరులకు సంపాదించే అవకాశం కల్పిస్తూ, సిస్టంతో కనెక్ట్ అయి ఉంటూ ముందుకెళ్ళినట్లయితే అనేక లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం మనకు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ అండ్ పీవీసీ మెటా టీమ్ అండ్ ల్యాండ్ టీచ్ అండ్ క్రిప్టో టీమ్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. సారీ ఒకవేళ నేను కొంచెం మాట్లాడినట్లయితే చేస్తున్నాను. కమాండ్ స్టేజ్ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ అందరూ, ప్రతి ఒక్కరు మేడం గారు ఇవాళ పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారండి. థ్యాంక్ యూ. సో ఈరోజు మరి మేడంలో ఉన్న
ప్రతి ఒక్కటి అంటే బయటకు వచ్చింది. అలా రావాలి, అదే కావాలి మనకి, ఇక్కడ కావాల్సింది అదే. సో ఎందుకంటే మేము ఎవరిని రెస్ట్రిక్టెడ్ చేయట్లేదు ఇప్పుడు. ఇంతకు ముందంటే కొద్దిగా రెస్ట్రిక్టెడ్ చేసే వాళ్ళం మేము. ఇక్కడ మరి మేడం చెప్పిన మరి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరొకసారి అందరి తరపున థ్యాంక్ యూ మేడం. సో మంచి వండర్ఫుల్ గా మీ యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ ఇక్కడ మా అందరికి అందించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇక మరి ఈ రోజు ఒకటి అనుకుంటాను నేను, అయితే మనకు ప్లాన్ ప్రెజెంటేషన్ చేసే ముందు ద నంబర్ 1 క్వశ్చన్ కూడా మనకు రావడం జరిగింది. దట్స్ ద మెయిన్ థింగ్స్. సో ఒక్కొక్కసారి నేను ఎందుకు సంతోషపడతాను అంటే, ఇక్కడ కొత్త వాళ్ళకేమో అలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అయ్యో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, సపోజ్ ఇక్కడ దానిమీద శంకర్ సార్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కొత్త వారిని వాళ్ళు ఫస్ట్ రోజు తీసుకొచ్చారనుకోండి, బట్ అదే రోజున ఇలాంటి క్వశ్చన్ వచ్చింది, తనని నేను మాట్లాడిపిస్తాను కదా, అప్పుడు మీలాంటి వాళ్ళకి కొద్దిగంత ఏంది ఇది అనిపిస్తుంది. బట్ కానీ సార్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనం అబ్జర్వ్ చేస్తాం ఇక్కడ ఏమనంటే, వాళ్ళు కావాలని వచ్చారా, కావాలని ఇక్కడ హేళన చేయడానికి వచ్చారా, వాళ్ళు రియాలిటీగా వాళ్ళు అడుగుతున్నారా, అది కూడా నేను అబ్జర్వ్ చేస్తాను సార్. మీరు కూడా వింటున్నారు. ఒకసారి ఒక 2-3 రోజులు చాలా ట్రై చేశారు. ఇక్కడ మీకు తెలుసో తెలీదో, వేరే మీటింగ్ లో పర్సనల్ గా మా పేర్లు తీసి, ఈవెన్ నేను కూడా ఉన్నా, అలా తీసి చాలా బ్యాడ్ గా మాట్లాడాడు. నో ప్రాబ్లం విన్నాను అక్కడ, అది అక్కడ జరిగిపోయింది. సరే ఓకే, నెక్స్ట్ డే ఒక వారం రోజులు వచ్చాడు సార్ మన మీటింగ్ కి. మీకు తెలియదు, వారం రోజులు వచ్చాడు ఇక్కడ కూడా మాట్లాడడానికి, హ్యాండ్ రైజ్ కూడా చేయడం జరిగింది. బట్ తనకి, మీ అందరికి తెలియదు, బట్ తనకి నేను కరెక్ట్ గా తనకి అంటే కోపంగా కాదు, మళ్ళీ తన ప్రొఫైల్ చూశాను నేను, తన ప్రొఫైల్ కూడా పెట్టుకున్నాడు కదా, ఆ ప్రొఫైల్ ని కూడా చూశాను. సో అక్కడ నాకు పాయింట్ దొరికింది. ఆ పాయింట్ ని పట్టుకొని నేను ఒకరోజు 40-45 మినిట్స్ మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఆ సార్ ఉన్నాడా లేడా అని చూస్తూ మాట్లాడాను నేను. అంటే ఏంటంటే సార్, అతనేమో కావాలని ఇక్కడ రెచ్చగొట్టడానికి వచ్చాడు, అందుకని చెప్పి అతనికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వకుండా తనకు కావాల్సిన సమాధానాన్ని ఇచ్చాను నేను ఇక్కడ. అంటే కొన్నిసార్లు నేను చెప్తాను కదా సార్ మీకు, నేను ఈ సిస్టంలో చేశాను, ఆ సిస్టంలో చేశాను, ఈ సిస్టంలో చేశాను అని. అంటే నేను అలా చెబుతున్నప్పుడు మీరు ఆ సిస్టంలో వర్క్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది ఈసారి ఈ సిస్టమ్ గురించి చెప్తున్నాడు అని చెప్పి. అంటే ఆ రోజు ఆ సార్కు అర్థమైంది. ఆ 3-4 రోజులు వచ్చాడు, ఇక మళ్ళీ మీటింగ్కి రాలా. మరి నేను అతని పేరు తీయలేదు, మరి మీ అందరి సమక్షంలో మాట్లాడాను. అంటే నేను ఎప్పుడు మీ అందరికి తెలుసు, నేను ఎవరిని తిట్టి మాట్లాడను. కాకపోతే బట్ నీకెలా అర్థం అవ్వాలి, మరి నేను చేయాలి, ఇది నా సిస్టమ్ కాదు, నేను నడపట్లేదు, నేను ప్రైజ్ను తగ్గించను, నేను ప్రైజ్ను పెంచను. సో ఈవెన్ మీరందరూ కూడా అంతే. సో ఇందాక ఒక మేడం ఒక మాట అన్నారు, అంతకు ముందటి మాట నేను వినలేదు. ఏమనంటే, సో నేను ఈ రోజు పూర్తిగా మాట్లాడుతున్నాను, ఇక్కడ శంకర్ సార్ ఎవరు మన రాజేష్ సార్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మేము మాట్లాడుతున్నాం కానీ, లేకపోతే ఉన్న విషయం ఇదే అన్నారు కానీ అంతకంటే ముందు జరిగింది ఏంటో నాకు తెలియదు. బట్ మేడం మీరందరూ వస్తున్నారు, మీకు మనము అందరం ఇక్కడ మీటింగ్కి వచ్చేవాళ్ళు, మీరు మేము మనందరము ఒకటే. ఎస్, ఒకరికొకరు మరి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, లేకపోతే ఎట్లా సార్? లేకపోతే మీటింగ్ పెట్టుకుని మనం తిట్టుకుందామా? లేకపోతే నువ్వు మంచిది అంటావు, నేను ఖరాబ్ అంటా, లేకపోతే ఇంకొకరు ఏం పర్లేదు అంటారు, కొంతమంది వేస్ట్ అంటారు, కొంతమంది మీటింగ్ వేస్ట్ అంటారు, కొంతమంది మరి మాట్లాడే వేస్ట్ మనం అంటారు. సో ఇలా కాదు కదా, వీఆర్ టేకెన్ అండ్ గివెన్ రెస్పెక్ట్, గివెన్ టేక్ రెస్పెక్ట్ టేకన్, కరెక్ట్? సో అట్లా మనము ఒక సిస్టమ్ గురించి, ఆ సిస్టాన్ని పెంచడానికి కాదు సార్ మనం ఇక్కడ మాట్లాడేది. బట్ ఆ సిస్టంలో ఉన్నామంటే ఆ సిస్టమ్ నిలబడాలని కోరుకునే వాళ్ళం. ఇక్కడ సిస్టమే నిలబడకపోతే ఈ మీటింగే ఉండదు కదా సార్. ఒక్కటి గుర్తుంచుకోండి, అక్కడ ఒకవేళ మన సిస్టమ్ కు మంచి జరగాలని ఒకవేళ కోరుకోకపోతే, ఒకవేళ సిస్టమే లేకపోతే, యు అండ్ మీ హూ? ఈరోజు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ఎవరికి చెప్తారు మేడం? నేను మీటింగ్ ఎందుకు స్టార్ట్ చేస్తాను మేడం? మనందరం ఇక్కడ ఎందుకు గేదర్ అవుతాం అంటే, మనం ఇక్కడ ఎందుకు కలుస్తాం? ప్రతిరోజు ఇక్కడ కలుస్తున్నాం. దట్ ఈస్ సిస్టమ్, దట్ ఈస్ పవర్ఫుల్ సిస్టమ్. ఎవరు ఏమనుకున్నా కూడా అట్లీస్ట్ ఇక్కడ అందరు సంపాదించుకోవట్లేదు, ఆ విషయం తెలుసు మనకు. అందరు సంపాదించుకోవట్లేదు, కొందరే సంపాదించుకుంటున్నారు. బట్ వాట్ వి డూ? మనం ఏం చేస్తాం దానికి? మనం ఏం చేయాలి? అలాగని చెప్పేసి మరి సిస్టాన్ని మనం తిట్టుకుందామా? మనం తిట్టుకుంటే మనకు గొడవ అవుతుంది తప్ప, ఇది మనకు ఈ తిడితే ఆ సిస్టానికి ఏమైనా జరుగుద్దా, లేదా మనిషి వింటాడా? బట్ ఇక్కడ మనం ఏం చేద్దాం?
ఉన్న దాంట్లోనే ఇక్కడ మనం ఆల్రెడీ ఇందులో ఉన్నాం. అట్లీస్ట్ మనము ట్రస్ట్ వాడు రోజు ఓపెన్ చేసుకుని మనం ఆల్రెడీ డీపీ ఇందులోకి పంపించాం. అవును, మన కింది వాళ్ళు మరి మన దగ్గర 100 టీం ఉంటే అందులో నుంచి వెళ్ళి 10 మందే వచ్చారు, 90 మంది. మరి అవును, మీరు అంటారు, మీరు అడుగుతారు, మీరు అడిగే హక్కు మీకు ఉంది, సిస్టాన్ని మనం అడిగే హక్కు ఉంది. మరి 90 మంది సంగతి ఏంటి? మరి 90 మందిని కూడా సిస్టమ్ అందరినీ రమ్మన్నది, అందరికీ వెల్కమ్ చెప్పింది, కానీ వాళ్ళు రాలేకపోయారు. మరి ఏం చేద్దాం? దానికి మనం ఏం చేద్దాం? మరి అంటే ఇలా మాట్లాడితే కొంతమంది ఇప్పటికి కూడా ఫస్ట్ వాళ్ళ చెప్పలేదు కదా సార్, ఫస్ట్ వాళ్ళ చెప్పలేదు, కరెక్టే, అలా అని చెప్పి మాకు కూడా చెప్పలేదు కదా, మరి మేమందరం మూవ్ అవుతున్నాం ఎందుకు? సో ఆల్రెడీ మేము వచ్చాం, మరి మేము 10 మందికి చెప్పినాం ఈ సిస్టమ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు మేము ఇంకో సిస్టమ్కి వెళ్ళాలంటే మా దగ్గర అంత సామర్థ్యం లేదు, ఆర్థికంగా మనీ లేదు, తర్వాత ఫేస్ వాల్యూ కూడా లేదు. సో మొన్నటిదాకా పార్లమెంట్ పార్టీ పాడు, మరి ఇప్పుడు మళ్ళీ ఇంకో సిస్టమ్ కూడా చెప్తున్నాం అంటారు అని చెప్పేసి ఇందులోనే మరి ఉన్న దాంట్లోనే ఎలా సంపాదించుకోవాలా? ప్రైజ్ పెరుగుతుంది అనుకున్న మాట వాస్తవమే, బట్ తగ్గింది. మరి తగ్గిన దాంట్లోనే ఎలా సంపాదించుకోవాలా? దట్స్ వై ఈ మీటింగ్, అందుకే ఈ మీటింగ్. మరి ట్రస్ట్ వారిలో చాలా చేంజెస్ వస్తున్నాయి, అవన్నీ ఎలా మనం మార్పులు జరుగుతున్నవి మరి చాలా మందికి తెలియదు. సో ఇది నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మాత్రమే ఈ మీటింగ్. బట్ ఇక్కడ మాట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు మేడం అంత పెద్ద ప్లాన్ చెప్పారు, ₹1 కోటి ప్లాన్ చెప్పారు. బట్ ₹1 కోటి 1 తర్వాత ఎన్ని సున్నాలతో నాకు కూడా తెలియదు, కోటి అంటాను తప్ప. మరి అంత పెద్ద ప్లాన్ ఉంది నిజంగానే, మరి ఎవరైనా సంపాదించుకుంటున్నారా? ఎస్, సంపాదించుకుంటున్నారు. మరి ఇప్పుడు మేడం చెప్పినంత కలుపుతామా? చూపించుకున్నది నో, 0% కూడా కలుపుతాం కదా. కలుపుతాం ఏంటి సార్? లేనిది ఉన్నట్టు చెప్పాలని కలుపుతాం అంటాం. మనం సినిమాలు చూస్తాం కదా, అది కలుపుతాం. సో ఇది అలా కాదు, ఇది ఒక సినిమా కాదు, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాదు. దిస్ ఇస్ ఒరిజినల్ ఒరిజినల్ ఒరిజినల్. ఓకే సార్. సో మనం అందుకు ఈ మీటింగ్ ఒక ప్రమాదం మీకు తెలుసుకున్నారనుకుంటున్నాను. అంటే ఇది అందరికీ కాదు సార్, మీరు అందరూ వస్తున్నారు, మీ అందరిని మిమ్మల్ని ఎవరిని ఏమన్నా కాదు, ఇది జనరల్ గా అనమాట. అంటే కొంతమంది ఈ రోజు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది 2-3 రోజులు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది 4-5 రోజులు వచ్చిన వాళ్ళు ఉంటారు. అవునా? సో మరొకసారి మేడం థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ మాకు ప్లాన్ మరి అందించేందుకు అందరి తరఫున కూడా. మీరు అట్లా సారీ చెప్పాల్సిన పని లేదు, ఏమీ లేదు మేడం. సో మీరు అంటే మీరు ఏం మాట్లాడతారు, మీరు ఏంటి అనేది మాకు తెలుసు కనుక సో ఎవరు ఏమనుకోరు, మీరు సారీ అంటే అన్న పని కూడా లేదు. ఓకే. సో మరి పార్ట్నర్స్ ఇది సార్. సో ఇక మరి ఇంకా మనకు 13 నిమిషాలు మిగిలి ఉన్నది. సో దానిపైన శంకరరావు సార్ ఇప్పటిదాకా మరి అన్మ్యూట్ లో ఉన్నారు, బట్ ఇప్పుడు మ్యూట్ చేసుకున్నారు. మళ్ళీ సార్ ఏదైనా మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. సో ఫ్రీగా ఉంటే వెల్కమ్ సార్, దానిపైన శంకరరావు సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మనం ఈ బిజినెస్ గురించి ఒకరికొకరు నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ నెగిటివ్ థాట్స్ తో మాట్లాడే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కట్ చేసి పడేసేయండి, మొక్కడమే లేదండి. గౌరవంగా సబ్జెక్టు వినాలనుకుంటే వింటాం, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతామే బయటికి. అంతే సార్, అంతే కదా. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అనవసరం అండి మనకి. అవునవునవును. అంటే అలా మాట్లాడుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే అట్లీస్ట్ 100 days మీటింగ్ వినాలి. సో వాళ్ళకు ఈ క్వశ్చన్స్ కు ఆన్సర్ ఆటోమేటిక్ గా దొరుకుతాయి అనమాట. వాళ్ళకి ఎంత చెబుతున్నా కూడా వాళ్ళకి అర్థం కాలేదంటే రామాయణం అంతా చెప్పి రాముడికి సీత ఏమైంది అన్నట్టు. అవును సార్, అలాగే ఉంది. అట్లీస్ట్ ఇప్పుడు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నా కూడా వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎగ్జాంపుల్ అంటే కొందరికి నేను చెప్పేది, సో అలా అర్థం అవ్వాలి ఎందుకు మనం ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ పెట్టినా సార్. ఇప్పుడు ఇవన్నీ మనం రోజు మాట్లాడుకుంటున్నాం, నువ్వు నేను చేసుకుంటున్నాం కదా, అత్తున్నాయి డబ్బులు. సో మళ్ళీ ఎందుకు మనం ప్లాన్ ప్రెజెంటేషన్ పెట్టాం? బట్ ఏంటంటే అందరూ ఉంటారు, అన్ని రకాల పబ్లిక్ ఉంటారు, అందరికీ అర్థం కావాలన్న విధానంతో సో మేడం ద్వారా మనకు ప్లాన్ ప్రెజెంటేషన్ అందుతుంది. అంతే కదా సార్? అంతేగండి, ఎవరు నాలెడ్జ్ వాళ్ళదే. చక్కగా ఇప్పుడు మేడం గారు ఉన్నారు, వండర్ఫుల్ ప్రెజెంటేషన్. అట్లా ఎవరు తోచిన వాళ్ళు నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాం మనం. ఈ బిజినెస్ లో ఏదన్నా తప్పులు ఉంటే సరి చేసుకుంటున్నాం మాట్లాడుకొని. అట్లా అయితే ఏమన్నా మనం సమాధానం చెప్పొచ్చు, కానీ ఎప్పుడు అమావాస్య పౌర్ణానికి వచ్చి అడిగితే ఏం చెబుతాం వాళ్ళకి? అంతే కదా సార్. సో సార్ ఎవరు వచ్చినా కూడా మీరందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి, వినే వాళ్ళకి, రాబోయే వాళ్ళకి ఒకటే చెప్తాం సార్. మీరు కొత్తగా వస్తే గనక అట్లీస్ట్ మరి 100 రోజులు మీ దగ్గర అంత టైం లేకపోతే అట్లీస్ట్ 1 month వినండి సార్. 30 days మీరు విన్న తర్వాత
30 days లో ఏమవుతుందంటే చెప్పనా సార్ మీ అందరికి, 30 days లో ఎవరో ఒక్కరు ఏదో ఒక సబ్జెక్టు లేదా మీకు లోపల ఉన్న వాయిస్, ఇన్నర్ వాయిస్ మాకు వినబడుతుంది. మీరు మాట్లాడకున్నా పర్లేదు, ఇన్నర్ వాయిస్ మాకు వినబడుతుంది సార్. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ మేమన్నా మరి శక్తులు ఉన్నాయా ఇది కాదు. విషయం ఏంటంటే ఇక్కడ ఎవరో ఒక్కరి తరపున అలాంటి మాటలు వచ్చేస్తాయి. పాత పాత మాటలు కూడా మేము మాట్లాడాం. పాత మాటలు అంటే ఏంటి సార్? పార్లమెంట్ లో ఏం జరిగింది, అందులో నుంచి ఇందులోకి ఎందుకు వచ్చారు, రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, మరి వచ్చింది సిస్టమ్. సో దాని వల్ల సిస్టమ్ వచ్చేటప్పుడు మనకి నోటిఫికేషన్ ఇచ్చింది, మీకు కొన్ని కారణాలు చెప్పింది ఎందుకు రావాల్సి వస్తుంది మేము. తో ప్రపంచం ముందుకు వెళ్ళిపోతుంది. సో మనం ఇప్పుడు మేము ఇంకొక 2 సంవత్సరాల తర్వాత వచ్చే వాళ్ళమేమో, కానీ ఈ యొక్క క్రిప్టో కరెన్సీలోకి సో ఇప్పుడే రావాల్సిన అవసరం మనకు ఏర్పడింది. అందుకని చెప్పేసి మనం క్రిప్టోలోకి వెళ్తున్నాం. సో మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి అని చెప్పి సిస్టమ్ రాసి ఇచ్చి, మీకు ఈ సిస్టంలోకి మీరు వస్తే గనక నిజంగానే మీరు ఆటోపుల్లో ఆలోచన పెట్టరు, అంతకంటే ఎక్కువ ఇక్కడ సంపాదించుకుంటారు. అంటే అక్కడ ఇట్లా తెలుగులో కానీ హిందీలో కానీ రాయరాదు గనక. సో వీఆర్ గివెన్ టు యూ ఎవ్రీ డే, మీరు అర్న్ చేసుకోవచ్చు, ఇక్కడ సంపాదించుకోవచ్చు, మిలియనియర్స్ బిలియనియర్స్ అని ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ మేము విన్నాం కనుక, చదివాం కనుక, చూసాం కనుక, మాకు ఏ అప్లైన్ కానీ ఎవరు కానీ సో నోటిఫికేషన్ బాగుంది సార్ మీరు చేసుకోవాల్సిందని ఎవరు చెప్పలేదు. బట్ మాకు ఆ నోటిఫికేషన్ చూసి నమ్మి మేము రావడం జరిగింది. మరి అలా ఇచ్చిందా అంటే, మరి ఆ నోటిఫికేషన్ ప్రకారం నీకు ఇచ్చిందా అంటే ఇచ్చింది. ఇక్కడ ఎన్నో సార్లు ఈ 100 రోజులు ఎందుకు రమ్మంటామంటే, ఈ 100 రోజుల్లో ఇక్కడ మేము సంపాదించుకున్న వాళ్ళని పిలిచి చెప్పండి, మీరు సంపాదించుకుంటే నిజాయితీగా చెప్పండి, లేకపోతే వేస్ట్ అంటే వేస్ట్ అని చెప్తాం, మేమే మాట్లాడిస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే దానివల్ల మీ ఇన్నర్ ఆలోచన మాకు అర్థమైతే అని అర్థం. సో అలాంటి జవాబు మీకు మీరు అడగకుండానే మీకు వచ్చేస్తుంది. అందుకే 100 days ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి మీటింగ్. ఎనీ మీటింగ్ నేను అనేది ఇదే అని కాదు, మనకు పొద్దున ఎర్లీ మార్నింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇది అక్కడికి పోయినా ఓకే, ఇక్కడికి పోయినా ఓకే, బట్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. సో అప్పుడే కానీ మీకు సో ఏంటిది ఏం కథ. సో పీవీసీ మీటర్ కూడా రేటు ఎందుకు పెరగలేదు, మరి ఎప్పుడు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది ఎవరు చెప్పలేరు. అది కనుక ఎలాగా మరి పెరగట్లేదు, ఓకే, మరి మన సంపాదన ఎట్లా, మనం ఎందుకు మరి ఈ సిస్టమ్ ఎందుకు ఇక మనకు సంపాదన అంతే కదా సార్. ఎవరేమన్నా ఆంధ్ర బ్యాంకులో మనం డబ్బు జమ చేస్తే వాళ్ళు ఒక్క పైసా ఎక్కిస్తారంటే అక్కడికి వెళ్తాం, మన డబ్బు అక్కడ పెడతాం. ఇక్కడ యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తా అంటే మన డబ్బు పోయి అక్కడ పెడతాం, ఎస్. లేదా ఎస్బీఐ వాళ్ళు డబ్బులు బాగా ఇస్తా అంటే అక్కడ పోయి పెడతాం, అంతే. ఎక్కడ డబ్బులు అయితే అక్కడికి వెళ్ళాలి. ఎందుకు ఈ సిస్టంలో ఉండాలి ఎవరు మేము చెప్తున్నామా? ఏంటంటే అవన్నీ విషయాలు కూడా ఇక్కడ చర్చ జరుగుతాయి అన్నమాట. చర్చ జరిగి ఇక్కడ ఎలా మనీ వస్తుంది, ఇంకో ఎలా మనీ రాదు, ఇవన్నీ మనకి ఇక్కడ డిస్కస్ జరిగి తో ఏది ది బెస్ట్, ఎందుకు బెస్ట్, ఎలా సంపాదించుకోవాలా, రేటు పెరగకపోండి దానిపైన సిస్టమే ఇచ్చింది, మనకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇలా జరిగే ముందు మనకు నోటిఫికేషన్ ఇచ్చింది, మనం అందరం మర్చిపోతున్నాం. సార్ మీరు బయట వాల్యూని మీరు చూడొద్దు, మీరు లోపల మీకు మేము ఇచ్చాము ఎవ్రీడే ఇన్కమ్, టోకెన్ ఫార్మింగ్ అండ్ సీడ్ ఫండింగ్ అండ్ టీమ్ వర్క్, దాని మీద మీరు ఫోకస్ చేయండి, బయట మీద మీరు ఫోకస్ చేయకండి. డబ్బులు ఉంటే ఇప్పుడు 25 రూపాయలు 30 రూపాయలు పీవీసీ మెటా ఉంది, కొనుక్కొని పెట్టుకోండి. ఇంతకుముందు మేము 50 రూపాయలు ఉన్నప్పుడు 1000 పీవీసీ మెటలు కొనుక్కొని పెట్టుకున్నాం, ఒక్కొక్కసారి 5000 పీవీసీ మెట కొనుక్కొని పెట్టుకున్నాడు. బట్ ఇప్పుడు అందులో సగమైంది. కొని పెట్టుకోండి ఇష్టమైతే, డబ్బులు ఉంటే, నమ్మకం ఉంటే, అంతేగాని లోన్ తీసుకొచ్చి లేదా వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి పెట్టుకోండి. ఇట్స్ ట్రూ, అది మేము బాధ్యులం కాదు. మీ దగ్గర డబ్బులు ఉండి తర్వాత నమ్మకం ఉంటే కనుక, ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో 30 రూపాయలేమో 25 రూపాయలేమో అయినప్పుడు 1000 పీవీసీ మెటలు కొనుక్కొని పెట్టుకోండి. ఎంత అవుతుంది? 25,000 రూపాయలు అవుతుంది. సెల్ఫ్ 25,000 రూపాయలు అంటే సార్, అంటే మన దగ్గర డబ్బులు లేనప్పుడు 10 రూపాయలు కూడా మనకు 1000 రూపాయలు కనబడతాయి. నేను కాదని అనట్లేదు, మనకు డబ్బులు కావాలని కోరుకుంటున్నప్పుడు మరి ఏదో చేయాలి కదా. సో మనం జాబ్కి వెళ్తున్నాము, అక్కడ మనకు దేవుడు ఇచ్చిన 24 గంటలు 10 గంటలు వాళ్ళకి ఇస్తున్నాం కనుక ఒక మనకు మనీ వస్తుంది. మరి ఇక్కడ మనీతో మనీ వస్తుంది. ఇక్కడ ఇది జాబ్ కాదు కదా, ఇది జాబ్ కాదు, మన నౌకరి కాదు. నౌకరి అంటామా, నౌకరి జాబ్ ఒకటే కదా, ఇది జాబ్ కాదు, ఇక్కడ మనీతో మనీ. సో అందుకని చెప్పేసి మరి ఇక్కడ మనీతోనే మనీ కనుక
ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ 1000 పీస్ మనం తీసుకుంటే 25,000 అవుతుంది. మరి మేము 50,000 అదే అట్లనే అదే ప్లేస్ లో 50,000 కొంటున్నాం. ఓకే, కే నాగరాజు ఎంఎంసి వీటిలో పెట్టుకున్నారు, వీడియో చార్జ్ చేశారు. ఎందుకు సార్? కే నాగరాజ్ ఎంఎంజీ ఎంఎం హిల్స్ సార్, మీరు చెప్పండి. ఓకే ఓకే, మ్యూట్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్, అనుకోకుండా జరిగింది. సో ఇది సార్, మీటింగ్ వస్తే మీకు ఇవన్నీ విషయాలు వస్తాయి. అవును, మీ డౌన్ టీం అడుగుతారు ఏమైంది, మరి నన్ను పెట్టించావు, నన్ను ఇందులో తీసుకొచ్చావు ఏంటి అని అడుగుతారు. మరి ప్రాపర్ గా నువ్వు మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆన్ టైంలో వాళ్ళకు ఇక్కడ జరుగుతున్న విషయాలు, సిస్టంలో చేంజెస్ అవుతున్న విషయాలు వాళ్ళు తిట్టిన పడాలి. కానీ సిస్టమ్ ని నువ్వు చేంజ్ చేయలేవు, సిస్టమే చేంజ్ అయింది, ఏం చేద్దాం? నీ డౌన్ టీం నిన్ను అంటున్నారు, వాళ్ళ డబ్బులు ఎలా అంటున్నారు, కరెక్టే. బట్ నువ్వు సిస్టాన్ని మార్చలేదు, సిస్టమ్ మారింది. కానీ ఇదే విషయాన్ని మనము కడకట్టిగా కాకుండా ఏం చేస్తారో చేసుకోండి, సిస్టమ్ మారింది, నేనేం చేయాలా? ఇది తప్పు సార్. మేమన్న వాట వాస్తవమే, మరి ఏం చేద్దాం, సిస్టమ్ మారింది, ఇలా ఇలా జరిగింది, కారణాలు ఇవి చెప్పింది సిస్టమ్. ఎందుకంటే రాబోయే కాలంలో మరి ఇక్కడ డీపీ వాల్యూ మనకి ఇక్కడ నడవదని చెప్పేసి ఒక క్రిప్టో అనేది ఉంటుంది, అలా వెళ్ళడం జరిగింది అని చెప్పాలి. ఒకటికి 10 సార్లు చెప్పాలి. అవన్నీ నాకు అవసరం లేదు కూడా అంటాడు. 20 సార్లు చెప్పాలి. అవన్నీ అవసరం లేదంటాడు. 30 సార్లు చెప్పాలి. అది మన పని. మరి సడన్లీ ఇదంతా మనము ఇప్పుడు నేను లాస్ట్ జరిగిందంతా మాట్లాడాను. సో ఇదంతా మనకి తెలియకుండా సడన్లీ ఈ రోజు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసో, లేకపోతే పీవీసీ మెటా పార్లమెంట్ డాట్ ఓపెన్ అయితే లేదని చెప్పేసో, లేకపోతే నా డౌన్ టీం నన్ను తిడుతున్నారని చెప్పో ఎమోషనల్ అవుతే ఏమీ రాదు సార్. ఎమోషనల్ ఏంటి సార్? కోపం రావడము, లేకపోతే వీళ్ళు ఇంకా మీటింగ్ కూడా చేస్తారు, నాకు ఒక డబ్బు రాలేదు అని ఇంకొకరి మీద మనము విరుచుకు పడితే ఏమీ రాదు సార్. సో ఇక్కడ ఏంటంటే మంచి మనస్తత్వంతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని జరుగుతాయి సార్. ఎట్లా అంటే మీ టీం కాదు సార్, మా టీం కూడా మేము ఎన్నోసార్లు మాట్లాడాం. మేము ఇక్కడ ఇదే మీటింగ్ లో సార్ మా ముఖం చెల్లట్లేదు మా డౌన్ టీం దగ్గర అని కూడా మాట్లాడుకున్నాం. మరి ఏం చేద్దాం? మరి ఇంకో పోదామంటే అక్కడ డబ్బులు పోతున్నాయి, అక్కడ ఈ మాత్రం కూడా రావట్లేదు, ఇక్కడ వచ్చిన దాంట్లో 1% రావట్లేదు, ఇక్కడ 100 రూపాయలు సంపాదించుకుంటే అక్కడ ₹1 రావట్లేదు, ₹1 సంపాదించుకుంటున్నాం. సో మరి ₹1 గొప్పనా, ₹100 గొప్పనా? ఇలా ఆలోచిస్తున్నాం మేము. సో ఇది సార్, ఇలా మనము మరి యొక్క మీటింగ్ అర్థం పరమార్థం అదేనమాట. సో మేము ఇంత మాట్లాడుతున్నాం అని చెప్పేసి, సో నేను రేటు ₹1000 కొనుక్కున్నాను పీవీసీ మెటా, ఇప్పుడు అది ₹25 నేను ఏం చేయాలంటే కుదరదు సార్. దానికి కూడా మేము సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే జస్ట్ దానివల్ల మీకు డబ్బులు రావు, సమాధానంతో మనం సాటిస్ఫాక్షన్ కాము, అంటే సమాధానంతో మనం సంతృప్తి పొందలేం, అంటే దాని ఏమంటారు, సమాధానంతో మనం సంతోషపడలేం. సమాధానం కాదు మనకు కావాల్సింది, మనీ పెట్టిన మనీ రావాలి. ఎవరికైనా ఉంటుంది అలాగా, బట్ మనీ పెట్టిన మనీ రావాలి అన్నప్పుడు మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సార్. సో మేము కూడా కొన్నాం సార్ ₹1000 ఉన్నప్పుడు, కానీ ₹750 అయిన తర్వాత ₹250 పోతే పోయి ఒక పీవీసీ మెటా అని చెప్పేసి అమ్మేశాం, మళ్ళీ దాన్ని యూజ్ చేశాం. అలా అంటే ఇది ఎలా తెలిసింది మరి తీయాలని? మరి మాకు ఎవరైనా చెప్పారా? ఇది డౌన్ అయిపోతే ఇంకా డౌన్ అయిపోతే ఇంకా డౌన్ అయిపోతే మాకు ఎవరైనా చెప్పారా? లేదు. వీఆర్ ఆన్ ద మీటింగ్, మేమందరం మీటింగ్ లో ఉన్నాం కనుక జరగబోయేదాన్ని రియాలిటీగా కళ్ళతో చూస్తూ మాకు ఆలోచన వచ్చింది, ఇప్పుడు తీయాల్సిందే, ఇప్పుడు అమ్మాల్సిందే మనం పీవీసీ మెటాని. ఈ రోజున అమ్మితే మనము ఒక పీవీసీ మెటకి ₹250 లాస్ అవుతాం. బట్ ఇక్కడ మనం ఇంకా చూసుకుంటూ చేరితే మరి ₹1000 కొన్నది ₹975 లాస్ అవుతాం. సో ₹250 గొప్పనా, ₹975 లాస్ అయితే గొప్పనా? అంటే ₹250 పోయినా పర్వాలేదు, కానీ ₹975 మనం కాపాడుకోగలిగాం. అది ఎక్కడంటే ఎందుకు అంటే మీటింగ్ అటెండ్ అయ్యాం కనుక, తెలిసింది కనుక. ఏమంటారు సార్ ధర్మవరం శంకర్ సార్? అది కరెక్ట్ అని నేను చెప్పింది. ఎనీ లీడర్ ప్లీజ్ మీరు రియాక్ట్ అవ్వచ్చు. ఎస్. సో ఈ విధంగా ఉంటుంది సార్. అందుకని చెప్పేసి మీటింగ్ అటెండ్ అవ్వండి సార్. ఇప్పటికి కూడా మునిగిపోయింది లేదు సార్. మీ మనీ ఆటో పూల్ ను మిమ్మల్ని మర్చిపోయేలా చేసే సిస్టమ్ పీవీసీ. ఆల్రెడీ ఇక్కడ అమెథిస్ట్ చేసిన వాళ్ళు, రూబీ చేసిన వాళ్ళు, తోపా చేసిన వాళ్ళు, వాళ్ళ యొక్క
ఆ డీపీ ఇప్పుడు ఇప్పుడు ఉంది, ఇంకా డీపీతో మనీ సంపాదించుకుంటున్నారు. కానీ అమెథిస్ట్ చేసిన వ్యక్తి 5 లక్షల రూపాయలు ఇందులో పెట్టాడు కదా, సో పీవీసీలోకి మళ్ళీ 2 లక్షలతో వచ్చాడు. ఆ 7 లక్షలు పోగా ఇంకా మిగతా 7 లక్షలు అంటే 14 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు ఆల్రెడీ సంపాదించుకున్నాడు. సో నేనెందుకు సంపాదించుకోలేదు? మరి అది నా పొరపాటు అయింది సార్. సో ఇప్పుడు నేను సంపాదించుకోలేదా అని చెప్పేసి అది సిస్టమ్ వేస్ట్, నువ్వు వేస్ట్, నువ్వు మాట్లాడేవాడు వేస్ట్, ఇక్కడ వచ్చే వాళ్ళు వేస్ట్, ప్లాన్ చెప్పే వ్యక్తి వేస్ట్, మీరు ఎందుకు మీటింగ్ పెడుతున్నారు అని చెప్పి వేరే వాళ్ళ మీద విరుచుకుపడితే ఎలాగా? సో నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు ఉంది. నేను ఎవరిని అంటలేదు, నన్ను నేను అనుకుంటున్నాను. నేను డబ్బు సంపాదించుకోవట్లేదు పీవీసీ మీటర్ ఉంటే నా తప్పు, నా తప్పు. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. సో ఎనీవే, మరొకసారి మన ఈరోజు ప్లాన్ ప్రెజెంటేషన్ వచ్చింది, కాకపోతే మనకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్స్ మనము కొద్దిగా వాళ్ళకు సంతోషంగా మనం ఇప్పుడు పెట్టలేము, బట్ కాకపోతే కొద్దిగా ఆన్సర్ ఇలా దొరికింది అనుకుంటున్నాను. సో మీరు మాట్లాడాల్సిన పని లేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు ఇంకొక 1 వీక్ కంటిన్యూగా మీటింగ్ వినండి. ఖచ్చితంగా మీకు మేము అరగంట సేపు అయినా మీకు మాట్లాడే అవకాశాన్ని మేము ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. నో ప్రాబ్లం సార్. ఎందుకంటే మనందరం ఒకటే, మీరు మేము అందరం ఒకటే సార్. ఇక్కడ మమ్మల్ని సిస్టమ్ నియమించలేదు. ఓకే సార్. సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. తప్పుగా అనిపిస్తే ఓకే, ఇక మనం చెప్పాలి, ఎందుకంటే మీటింగ్ కు విలువ ఇవ్వాలి కనుక క్షమించాలి. ఓకేనా? సో ఎనీవే, థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. ఇప్పటిదాకా విన్నందుకు పేషెన్స్ తో. సో మనం అప్పుడప్పుడు మరి కొద్దిగా ఇలా మాట్లాడతాం, ఏమనుకోవద్దు. సో కరెక్ట్ గా మరి టైం అయింది. సో మరి ఇంకా మనం నో ప్రాబ్లం, ఇంకొక 5 నిమిషాలు తీసుకుందాం. సో కమ్ ఆన్ ద స్టేజ్. ఎన్ లీడర్ మీ యొక్క విషయాలను షేర్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఏదైనా అడగాలనుకున్నా, కమ్ ఆన్ ద స్టేజ్. సార్ ఇప్పుడు ఆ వ్యక్తి లేరు సార్, మీటింగ్ లోనే లేరు. ఉన్నారు ఉన్నారా? సార్, ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం, మనకు అవసరం లేదు. మనం జనరల్ గా చెప్పాం, వాళ్ళు ఇప్పుడు లేకపోతే మీటింగ్ లో వినండి. ఇది అంటే కాదు మేడం, ఆ సారే కాదు, ఇంకా ఉన్న వాళ్ళు అడగలేకపోవచ్చు కదా మేడం, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లేదా మనమే జరిగిన విషయాల్ని మన్నన చేసుకున్నాం అనుకోవచ్చు కదా. ఏమంటారు మేడం? అంటే ఈ విధంగా పోదాం మనం. ఎందుకంటే మనం ఇక్కడ ఎమోషనల్ అయితే లాభం లేదు, కోపాలు తెచ్చుకొని అట్లా అనమాట. అందుకు మనం ఒక పాజిటివ్ వేలో వెళ్దాం. ఎవ్వరు రాని, ఎవ్వరు మనని అనని, నో ప్రాబ్లం. వాళ్ళు మనని అనడం కాదు మేడం. నేను ఎలా వెళ్తానంటే, వాళ్ళు మనని అనడానికి రాలేదు, బట్ వాళ్ళ యొక్క ఆవేదన లోపల ఉన్న అదొక ఏమంటుంది దాన్ని సార్, సంథింగ్ అది అలా దాన్ని ఇక్కడ బయట పెట్టుకుంటున్నారు అనమాట. సో ఏమంటాం కదా, సినిమాలో చూస్తాం కదా సార్, ఒక్కొక్కసారి మన బ్రహ్మానందం సార్ మనం చూసేవాళ్ళము, తను ఏదైనా వింటే అది ఇంకొకరికి చెప్పకపోతే కడుపు ఉబ్బినట్టుగా వాళ్ళు కామెడీగా చూపించేవాళ్ళు. ఇట్స్ ట్రూ అనమాట. మనము ఇక్కడ అది అవన్నీ ట్రూ అనమాట, అవన్నీ నిజాలు. యాక్చువల్లీ మనం అక్కడ కామెడీగా చూసేవాళ్ళం, కానీ అంటే అలాంటి వాళ్ళు ఉంటారు మేడం. అందుకని చెప్పేసి మనము మనని అనడానికి కూడా వాళ్ళు రారు. బట్ ఏంటంటే ఇక్కడ దానివల్ల ఏమవుతాయంటే నలుగురికి ఇక్కడ ప్రాబ్లం అవుతాయి అనమాట. ఇక్కడ ఇప్పుడు మన దానివల్ల శంకర సార్ ఒక మాట అన్నారు, ఏంటంటే అది కూడా కరెక్టే. ఏమంటే మేము అందరము ఇక్కడ అందరినీ ఒక ఏమంటుందని ఒక ఇదిలోకి తీసుకొస్తున్నాం మేము. అంటే బిజినెస్ మ్యాన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మనం ఇక్కడ అందరము లింక్ కూడా చేంజ్ చేసాం. మనం ఎందుకు లింక్ చేసాం? పిక్చర్ల మీద చేసామా? కాదు కదా. సో సార్ మీరందరూ లీడర్స్, అంటే ఒక లీడర్స్ పొజిషన్ కి రావాలి, ఒక లీడర్స్ గా మీరు భావించాలి, లీడర్ గా మీరు మీ యొక్క ఇంటెన్షన్ లీడర్షిప్ లో ఉండాలి అని మనం ముందే చెప్పడం జరిగింది ఇక్కడ. సో కొత్త వాళ్ళకి మాత్రం మనం ఏం చెప్పామంటే 100 డేస్ రండి, ఆ తర్వాత మాట్లాడండి కూడా చెప్పాం. కానీ మధ్యలో మనం ఏం చేస్తామంటే ఇచ్చేద్దాం, ఏముంది సార్, అయ్యో ఇక కొంతమంది ఉంటారు సార్, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వచ్చి వెంటనే మాట్లాడి కూడా ప్రయత్నం చేస్తారు. సో ఇది మేడం, థ్యాంక్ యూ. మేము ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుని మాట్లాడుకోవాలి. సో ఎనీవే, సో మరి టైం కూడా అయింది. సో ఈసారి కూడా మరి హ్యాండ్ రైజ్ చేయలేదు కనుక ఇప్పుడు కూడా మీరు మాట్లాడదంటే మాట్లాడచ్చు. ఇక్కడ శేఖర్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మౌనిక మేడం ప్లాన్ ప్రిన్సెస్ మార్వెలస్ సార్. నిజంగా మేడం మనకు ఒక గిఫ్ట్ లాగా మన టీమ్ కి, మన 2 టీమ్ కి, రాజేష్ మన కువైట్ మీటింగ్ కానీ రిచ్ భారతి కానీ, మీరు ప్లాన్ ప్రెజెంటేషన్ ఎప్పుడు చెప్పినా కానీ చాలా కొత్తగా సార్. ప్రతి ఒక్కరు గుర్తు మీటింగ్ అన్నారు, 2 మీటింగ్లు, ఇంకా మనం మళ్ళీ పేరు పెట్టాల్సిన 2 మీటింగ్ అంతే. మీరు మేడం ఎప్పుడు వచ్చినా చాలా కొత్తగా అనిపిస్తుంది సార్, ఫ్రెష్ గా ఉంటుంది మీటింగ్. ఎన్నిసార్లు ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నాం మనము,
ఎన్నిసార్లు విన్నా కానీ చాలా కొత్తగా ఫ్రెష్ గా ఉంటుంది మేడం. థ్యాంక్ యూ మేడం, మీరు చెప్పే విధానం ఎక్సలెంట్ గా ఉంటుంది. అదేవిధంగా మీరు ఆ ప్లాన్ లో ఇక స్క్రీన్ షేర్ చేస్తూ చెప్పడం వల్ల చాలా అర్థం కాని వాళ్ళకి కూడా, కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా, అందుకే మీరు టీచర్ అయ్యారు మేడం. అంత బాగా మీరు క్లియర్ గా చెప్తున్నారు. పిల్లవాళ్ళకి ఎలా నేర్పిస్తున్నారు, క్రిప్టో కరెన్సీలు, పీవీసీ మెటల్ గురించి అంత బాగా మీరు చెప్తున్నారు. ఇంకోటి మీరు నేను కూడా 32 లక్షల కోసం వచ్చారు అని అన్నారు. ఇలా చాలా మంది పెళ్ళవైన్ లో వచ్చిన వాళ్ళు ఉంటారు. పెళ్ళవైన్ లో 32 కోసం ఆశపడి వచ్చిన వాళ్ళ కన్నా పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీలకు పీవీసీ పెళ్ళవైన్ తీసుకొని వచ్చి అంతకు మించి సిస్టమ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మనం గమనించాలి. మీ ప్లాన్ ప్రెజెంటేషన్ లో కూడా అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు రాజేష్ గారు సార్ అప్పుడు కూడా అంటుంటారు, నాకు 22 కోట్లు అంటుంటారు. అంతకు మించి మనం పీవీసీ మెటల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇప్పుడు నరసింహరావు గారికి వచ్చారు. నరసింహరావు లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు పీవీసీ మెటల్ వచ్చిన తర్వాత. పెళ్ళవైన నుంచి వచ్చిన జర్నీ కంటిన్యూ చేస్తూ కూడా కొన్ని వేల మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు బ్యాక్ స్టెప్ చేసి వాళ్ళకి తెలియకుండా ఎలా ఎండ్ చేసుకోవాలా, కాంపౌండింగ్ ఎలా చేసుకోవాలా, ఎంత ఈజీగా బిల్డ్ చేసుకోవాలనేది మీరు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. అది కానీ పిన్ టు పిన్ ఫాలో అయితే, అదే మన సిస్టమ్ చెప్పింది కదా, బిగినింగ్ లోనే చెప్పింది, మల్టీ బిలియనర్ చేస్తానని. ఒక రోజుకి బిలియన్ సంపాదించుకుంటే అవకాశం ఇస్తానండి. అది మన సైడ్ అయితే జరగలేదు, మన ఏపీలో మన అయితే జరగలేదేమో కానీ నార్త్ సైడ్ విపరీతంగా రోజుకి వేలల్లో క్రిప్టో డాలర్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువ ప్రమోషన్స్ ఉంటాయి పీవీసీ మెటల్ గురించి. మన సైడ్ ఏంటంటే నెగిటివ్ ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా పటాపంచలు అవుతాయి ఎప్పుడు సిస్టమ్ ఫాలో అయినప్పుడు. ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలంటే ఎవ్రీడే మీటింగ్ రావాలి. రాజేష్ సార్, మీకు కోటి వందనాలు చెప్పినా కూడా సరిపోదు. ఇలాంటి మీటింగ్ మాకు అందజేస్తున్నందుకు, మా అందరికి అందజేస్తున్నందుకు, మీ సేవ అని నేను వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, మీరు అన్నట్టు 100% మరి తెలుసుకోవడము, వాళ్ళకి అవగాహన లేక, ఎస్ మీరు అన్నట్టుగా అవగాహన లేకని సార్. అయినా ఇప్పటికైనా అవగాహన లేని వాళ్ళ గురించి నేను ఒకటే చెప్తాను సార్. ఒకవేళ మీరు మా టీము అంటున్నారు, నేను ఒకటి మాట చెప్తాను, టీము రాలేదు మరి నువ్వేం చేయాలా? అలాగని చెప్పేసి నువ్వు కూర్చుంటే నీ ఫ్యామిలీని వాళ్ళు పోషిస్తారా? అట్లీస్ట్ నువ్వు రా, నువ్వు సంపాదించుకో, ఆ తర్వాత వాళ్ళకి చెప్పు, ముందునే చెప్పు. బట్ నువ్వు సంపాదించుకున్నావు అనుకో, వాళ్ళకి అనిపిస్తుంది, అవును సార్ చెప్పారు కదా, మేము రమ్మంటే రాలేరు, మేమే వెళ్ళలేదు అనుకునేలా చేయి. అంతేగాని అయ్యో వాళ్ళు నా వల్ల వచ్చారు, నాతో పాటు వచ్చారు, నేను ఇప్పుడు ఒక్కడినే సిస్టంలో వెళ్ళిపోతే ఎలాగ అనుకుంటే ఎట్లా సార్? వెల్కమ్ సార్ జయరామ్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారు. వెల్కమ్ సార్. లేదా? ఓకే, నేను పొరపడ్డాను. ఎనీవే, సో నో ప్రాబ్లం సార్. సో మీరందరూ ఇక దయచేసి మెయిన్ పాయింట్ ముద్ద మర్చిపోయాం మనం. సో మనందరం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది మరి ఎర్లీ బర్డ్ ఆఫర్ ఏదైతే కిందో అట్లీస్ట్ యూటిలైజ్ చేసుకోండి సార్. అందరితో కాదు, నాకు ఆ విషయం తెలుసు, బట్ అయిన వాళ్ళు అట్లీస్ట్ ఆ యొక్క మరి ఇచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి సార్. సో ఇక నార్త్ లోనైతే మరి నాకు తెలిసిన లీడర్స్ 17 తారీఖు నాడే చాలా మంది మరి ఎర్లీ బర్డ్ ఆఫర్ కి వాళ్ళు అర్హులు అయి ఉన్నారు. తర్వాత నెక్స్ట్ డే మీటింగ్ జరిగింది. ఆ రోజు కూడా మీటింగ్ జరిగింది, నెక్స్ట్ డే మీటింగ్ జరిగింది. అందులో సిస్టానికి మనం నోటిఫికేషన్ అందించడం జరిగింది. బట్ ఒరిజినల్ మాకు పెంచండి అంటే, మేము 500తో చేసుకున్న కరెక్టే, టీంతో చేపిస్తాం, మేము 500తోనేనా, మాకు పెంచండి అని కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అక్కడ చూస్తే మరి వేరే ఉంది, ఇక్కడ మనం చూస్తే వేరేగా ఉంది. ఓకేనా? సో ఇందాక సార్ కూడా అదే మాట అన్నారు, మన చంద్రశేఖర్ సార్ కూడా. సో ప్రతి ఒక్కరు మీ యొక్క మరి ఉజ్వల భవిష్యత్తుకై మనందరూ పీవీసీ మెటాని మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో పీవీసీ మెటల్ వర్క్ చేయండి ఎప్పటికి కూడా. సో నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి మరి భవిష్యత్తు ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. ఇంతటితో ఇక్కడ సెషన్ ఎండ్ అవుతుంది. సో మళ్ళీ మనం రేపు 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా. గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. జై పీవీసీ. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీవీసీ మెటా. జై పెళ్ళవైన్. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మోనికా మేడం.
థ్యాంక్ యూ అటెండ్ అయిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, అండ్ ఈ రోజు కాన్ఫరెన్స్ మేడం కి స్పెషల్ గా అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సో జై పీస్.